క్లాసెస్‌లో ఏంటవుతదంటే ఒక 10 క్లాస్ పీరియడ్స్ అయ్యేటప్పటికి మొత్తం బేసిక్స్ అయిపోతే నేను అడ్వాన్స్డ్ జావా చెప్తాను. సో, ఈరోజు మనం జావా గురించి ఇంకొక 2 మినిట్స్ స్టార్ట్ చేసి క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఈలోపు మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. ఇది టైం ఎప్పుడు క్లాస్ స్టార్ట్ అయ్యే టైం ఇండియాలో 6:30 అవుతుందనుకుంటున్నా. యెస్ సార్. సో, ఇక్కడ మనకి ఆహ్, 7 అవుతుంది. ఇంకో 2 మినిట్స్‌లో క్లాస్ స్టార్ట్ చేస్తాను. సో, ఇదన్నమాట్టుగా. సో, ఇంకోటేంటంటే ఎవరైతే ఇప్పుడు క్లాస్‌లో ఉన్నారో వాళ్ళకి నేను ఒక కోర్స్ ఉంటది క్యాన్వాస్‌లో. మీరు మీ ఈమెయిల్ ఐడీతో ఆ లింక్ పంపిస్తాను. రిజిస్టర్ అవుతే అప్పుడు మీరు దాన్ని మీ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే నేను అప్‌లోడ్ చేసిన హోంవర్క్స్ అన్నీ మీకు అక్కడ కనబడతాయి. మీరు ఏ రోజు ఏ హోంవర్క్ చేయాలో అనేది మీకుంటది. కనీసం రోజుకి 2 హవర్స్ స్పెండ్ చేయాలి. ఓకే సార్. హ్మ్. ఓకే. సో, 1 మోర్ మినిట్ దెన్ వి విల్ స్టార్ట్ ఎ ప్రేయర్. ఈలోపు మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. సార్ ఎన్ని డేస్ ఉంటాయి సార్ ఇది? సో, జావా కోర్స్ అట్‌లీస్ట్ ఆహ్, అంటే ఇది ఫుల్ స్టాక్ కోర్స్ కదా! జావా ఫుల్ స్టాక్ కోర్స్‌లోనేంటంటే ఒక్క జావా ఒకటే ఉండదు. జావా, తర్వాత డేటాబేస్ గురించి, తర్వాత ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. సో, నేను మీకు ఆ కోర్స్ స్ట్రక్చర్ అది పంపిస్తాను. సరేనా? సరే సార్. హ్మ్. ఓకే. సో, ఇంకొకటి ఇందులో ఒక్క రూల్ ఏంటంటే, ఒక్క క్లాస్ మిస్ అయితే మీరే డబ్బులు పే చేయాలి నాకు. ఓకేనా? ఇంకోటి హ్మ్. తర్వాత ఏంటంటే నేను 2 క్లాసెస్ ఎక్స్‌క్యూజ్ చేస్తాను. తర్వాత నేను క్లాస్ నుంచి తీసేస్తాను. ఎందుకంటే ఇది మా ఫ్యామిలీ మెంబర్‌కి నేను చెప్తున్నాను కాబట్టి మిగతా వాళ్ళందరిని యాడ్ చేశాను. మీరు బాగా చదివితే మీకేదైనా సపోర్ట్ కావాలన్నా నేను ఇస్తాను. థ్యాంక్ యూ సార్. సో, మీకు ఎవరికైనా ఏదైనా సపోర్ట్ కావాల్స్తే నేను సపోర్ట్ చేస్తాను. హ్మ్. ఓకే. లెట్స్ హావ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఏది చేసినా సరే ప్రేయర్‌తో స్టార్ట్ చేస్తాను. వర్డ్ ఆఫ్ ప్రేయర్‌తో. సో, ఈ క్లాస్‌ని నేను వర్డ్ ఆఫ్ ప్రేయర్‌తో చేస్తున్నాను. అది ప్రేయర్‌తో స్టార్ట్ చేస్తున్నాను. నేను బిలీవర్ ఆఫ్ క్రైస్ట్. సో, మిమ్మల్ని కూడా నేను మీకు టీచ్ చేస్తాను ఎలా చేయాలనేది. ప్రేయర్ అనేది మీకు ఇష్టం ఉంటే చేయండి. ఇందులో ఏం ఫోర్స్ లేదు. బట్ ప్రేయర్ ఏంటంటే మంచిగా హెల్ప్ అవుతదనేసి. ఓకే. ఫస్ట్ క్లాస్ కదా! నేను ఆఫర్ చేస్తాను ప్రేయర్. ఓకే. సో, Father in heaven, grateful for this day and the opportunity to be in this class. Heavenly Father, I ask thy special blessings upon me and my students. Heavenly Father, help them to learn this course well, have a great desire to finish within 3 months of time. Father, we greatly appreciate the love that thou has given us. Love you so much, Father. As we begin this course, please be with us and help us to learn and grow and support each other. Also, please bless these people to have a great desire to succeed in this wonderful career. Heavenly Father, as I begin this course, everyone have a strong desire to do code. Love you so much, Father. This is my prayer in the name of Jesus Christ. Amen. Okay, so hello, good morning, madam. సో మీకు ఏమైనా క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేవు సార్. అవి ఏ క్వశ్చన్స్ అయినా కావచ్చు మీకు.
దేని గురించి ఇంకొకటి ఏంటంటే కోర్సు మీ కోర్స్ నేర్చుకునేటప్పుడు ఒక పర్పస్ అనేది ఉండాలి. మీకు ఒక గోల్ అనేది ఉండాలి. ఆ గోల్‌కి మీరు ఎప్పుడు రీచ్ అవ్వాలని. సో లెట్స్ బిగిన్. ఓకే. మీలో ఎంతమందికి W3 స్కూల్ గానీ, జావా పాయింట్ గానీ తెలుసు? నాకు తెలుసు వినోద్ W3 స్కూల్ గురించి. డబ్ల్యూ స్కూల్స్ జావా టీ పాయింట్ తెలుసు సార్. ఇంకా ట్యుటోరియల్స్ పాయింట్ అది కూడా తెలుసు. ఓకే. ఓన్లీ W3 స్కూల్స్ ఒక్కటే తెలుసు నాకు. ఓకే. సో ఇవన్నీ మంచి ప్లాట్‌ఫామ్స్ అన్నట్టుగా. అంటే మనం చదవడానికి, మనం రివ్యూ చేసుకోవడానికి ఉపయోగపడుతది. సో నేను మీకు మెటీరియల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఎప్పుడంటే ఒక 10 డేస్ తర్వాత. ఓకే. 10 క్లాసెస్ అయిన తర్వాత మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. ఆలోపు బేసిక్స్ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ యూజ్ చేసే టెక్స్ట్ ఎడిటర్ ఏంటంటే ఇంటెలిజే యూజ్ చేస్తాను. సో యూఆర్ ఫ్రీ టు యూజ్ ఎనీ టెక్స్ట్ ఎడిటర్, నోట్ ప్యాడ్, ఎక్లిప్స్ ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. ఎస్ సార్. సో మీకు స్క్రీను షేర్ చేసింది కనబడుతుంది కదా? ఎస్ సార్. ఓకే. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. సో ఇప్పుడు మీరు నేర్చుకునేది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఫుల్ స్టాక్ కోర్స్ అని. సో ఇప్పుడు ఇప్పుడు మీకు గ్రూప్‌లో ఒక లింక్ షేర్ చేశాను చూడండి. ఓకే. సో ఈ లింక్ గ్రూప్‌లో మీకు షేర్ చేశాను కదా! యెస్. ఈ లింక్ గ్రూప్ నుంచి షేర్ చేశాను కాబట్టి మీరు ఈ లింక్‌లోనే రిజిస్టర్ అయితే మీరు ఇక్కడ మీకు ఒక కోర్స్ వస్తది. మీకు ఇక్కడ ఇది క్యాన్వాస్ కోర్స్ అని. అప్పుడు మీకు ఒక అకౌంట్ వస్తది. సో నేను రోజు అప్లోడ్ చేసే హోంవర్క్ ఫైల్స్ ఇలా ఇది శాంపుల్. సో ఇక్కడ ఇలా ఉంటది. మీరు మీరు ఇలా అప్లోడ్ చేసిన అంటే నేను అప్లోడ్ చేసిన కోర్సెస్‌కి మీరు చేయవలసిన హోంవర్క్స్ అవన్నీ ప్రతిరోజు నేను చూస్తాను. అంటే మీకు వీక్లీ 3 టైమ్స్ ఉంటది హోంవర్క్. ఫస్ట్ వీక్ అయిన తర్వాత మీకు ఐ థింక్ ఫస్ట్ వీక్ కాదు, ఒక 10 డేస్ అయిన తర్వాత మీకేముంటదంటే ఫస్ట్ 10 డేస్ అయిన తర్వాత మీకు ప్రాజెక్ట్ బేస్డ్ కోర్స్ ఉంటది. అంటే ప్రాజెక్ట్ బేస్డ్ మీదే ఉంటది. సో డోంట్ వరీ. ఫస్ట్‌లో ఎలా ఉంటదంటే సో ఇంకొక విషయం, మీలో ఎవరికైనా సరే ఇది మా ఫ్యామిలీ మెంబర్‌కి చెప్పడం కోర్సు. అందుకే మిమ్మల్ని జాయిన్ చేసుకో. మీకు ఎవరికైనా సరే ఏమంటారు దాన్ని, ఆల్రెడీ టాపిక్స్ తెలిసినా, బోర్‌గా అనిపించినా సో మీరు లెఫ్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది నేను ఫస్ట్ బిగినింగ్ నుంచి జావా ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా డీబగ్గింగ్ చేయాలి సో అని. ఓకే. ఎస్ సార్. ఓకే. సో మీకు ఇంకొకటి చెప్పాను. మీరు ఇంటెలిజే గానీ, ఎక్లిప్స్ గానీ లేదంటే
విజువల్ స్టూడియో కోడ్, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్, సబ్లైమ్, మీరు ఏదైనా వాడచ్చు. సో నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే, నేను ఎక్లిప్స్ నా దగ్గర ఉంది కానీ నేను ఇంటెలిజే యూస్ చేస్తాను. సో మీకు ఈ టెక్స్ట్ ఎడిటర్ని ఎలా యూస్ చేయాలో తెలుసు కదా. సో సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైల్లోకి వెళ్ళిన తర్వాత మీకు అసలు బేసిక్సే తెలియపోయాయి అనుకో, ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి అని నేను చెప్తాను. సో ఫైల్లోకి వచ్చిన తర్వాత మీరు ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే, సో ఫస్ట్ క్లాస్ అని క్రియేట్ చేశాను. సో నా లొకేషన్ డౌన్లోడ్లో ఉంచాను, లాంగ్వేజ్ జావా, తర్వాత యాడ్ శాంపుల్ కోడ్. సో నేను యాడ్ శాంపుల్ కోడ్ యాడ్ చేస్తున్నాను, క్రియేట్ చేశాను న్యూ విండోలో. సో మనం చాలా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాం, అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవి అవి అన్నీ ఉంటాయి. సో డోంట్ వరీ, అంటే కంగారు పడద్దు, మీకు ఆల్రెడీ ఒకవేళ ఇవన్నీ తెలిస్తే. సో ఢిల్లేశ్వర్, ఈ కోడ్ మీద నీకు ఐడియా ఉందా ఇప్పుడున్న ప్రోగ్రామింగ్ మీద? సార్ అంటే జస్ట్ హలో వరల్డ్. సో అంటే ఇక్కడ ఉన్న కోడు, ఇక్కడ అంటే ఇందులో ఉన్న మొత్తం దీని గురించి తెలుసా అని అడుగుతున్నా. అంటే ఈ తెలుసు సార్ నాకు అసలు. ఓకే అంటే యాక్చువల్లీ జావా గురించి నాకు అసలు తెలియదు. ఓకే, దట్స్ వెరీ గుడ్. తెలియని వాళ్ళు ఉంటే మంచిది, ఎందుకంటే నేను బిగినింగ్ మా అత్త వాళ్ళ అబ్బాయి ఉన్నారు కాబట్టి నేను బిగినింగ్ నుంచి చెప్తున్నా. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకే, ఎస్ సార్. సో ఫస్ట్ మనం ఈరోజు చూడవలసిన మెయిన్ టాపిక్స్ ఏంటంటే, సో ఇప్పుడు మనం ఒక ప్యాకేజీలో ఉన్నాం. ఈ ప్యాకేజ్ అనే నేము org.example, మనం ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. బట్ ఫస్ట్ ప్యాకేజీ గురించి వదిలేండి, ప్యాకేజీ నేను ఒక కొన్ని సెక్షన్స్ అయిన తర్వాత చెప్తాను. సో జావాలో ఫస్ట్ 3 రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 3 రూల్స్ ఏంటంటే, ఫస్ట్ క్లాస్ ఉంటుంది, క్లాస్లో మెథడ్స్ ఉంటాయి, మెథడ్లో స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ 3 థింగ్స్, ఫస్ట్ క్లాస్ ఉంటుంది, క్లాస్లో మెథడ్స్ ఉంటాయి, మెథడ్లో స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకే, సో ప్రతి ప్రోగ్రాము ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందంటే మెయిన్ మెథడ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, రూల్స్ చెప్తున్నాను. ప్రతి ప్రోగ్రాము ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందంటే మెయిన్ మెథడ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనకి మెయిన్ మెథడ్ కావాలి ఎగ్జిక్యూట్ చేయాలంటే. సో అలాగే జావాలో యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ క్లాసెస్. ఓకే, మల్టిపుల్ క్లాసెస్ అనేసి మీకు మల్టిపుల్ క్లాసెస్ ఉండొచ్చు. సో ఫస్ట్లో ఇప్పుడు నేనేం చెప్తానంటే, పబ్లిక్ క్లాస్ మెయిన్. ఓకే, సో నేను ఇక్కడ రాసి చూపిస్తాను, బట్ దీన్ని కన్సిడర్ చేయకండి. ఆ పై కోడ్ నెంబర్ 7 వరకు కన్సిడర్ చేయండి. సో పబ్లిక్ క్లాస్ మెయిన్. ఓకే, సో ఇక్కడ ఇది ఆల్రెడీ ఉన్న కోడ్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మెయిన్ అనేది క్లాస్ నేమ్, మెయిన్ అనేది ఏంటి, క్లాస్ నేమ్. ఓకే, సో క్లాస్ నేమ్ ఎప్పుడు ఎలా ఉండాలంటే, యూ కెన్ హ్యావ్ క్లాస్ నేమ్ విత్ ఎ స్మాల్ లెటర్. ఓకే, అప్పర్ కేస్ లెటర్తో ఉండవసరం లేదు, స్మాల్ కేస్ లెటర్తో ఉంటే యాక్సెప్ట్ చేస్తుంది, కానీ మనం దాన్ని అర్థం చేసుకోలేం. అంటే ప్రోగ్రామర్ కానీ మీ కోడ్ని ఎవరైనా సరే వేరే వాళ్ళు రీడ్ చేసినప్పుడు కానీ దాన్ని అర్థం చేసుకోరు. ఐ ఆల్వేస్ రికమెండ్ యూ టు హ్యావ్ ఏ క్లాస్ నేమ్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. ఓకే, సో క్లాస్ నేమ్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతుందంటే క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ థింగ్, మీకు ఇంకొకటి ఉండాలి, అంటే ఇంకొక క్వశ్చన్ రావాలి, ఎప్పుడు క్లాస్ మెయిన్ అయినా అనేసి. సో క్లాస్ ఎప్పుడు మెయిన్ అని కాదు, సో మీకు ఏదైనా అవ్వచ్చు. సో ఇది ఏంటంటే బై డిఫాల్ట్ క్లాస్. ఓకే, డిఫాల్ట్ క్లాస్ కాబట్టి అది ఇలా వచ్చింది. ఇది జావా ప్రోగ్రామ్ మనకు ప్రొవైడ్ చేసిన క్లాస్ డిఫాల్ట్. సో ఎప్పుడు కూడా క్లాస్ నేమ్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చెప్పాను.
క్లాస్ నేమ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే నీకు ముందున క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఓకే, క్లాస్ అనే కీవర్డ్ sir. యూజ్ చేసి క్లాస్ నేమ్ రాయాలి. హలో, ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. ఫస్ట్ థింగ్, ఓకే, నేను ఫస్ట్ 3 రూల్స్ చెప్పాను. ఫస్ట్ క్లాస్ ఉండాలి, సెకండ్ ఏం ఉండాలన్నాను? మెథడ్. మెథడ్ లోపల మీరు నోట్స్ తీసుకుంటూ ఉండండి. మెథడ్ లోపల స్టేట్మెంట్స్ ఉండాలి. స్టేట్మెంట్స్ కానీ మనం ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో అది ఉండాలి. ఓకే, సో ఇప్పుడు క్లాస్ని క్రియేట్ చేయాలంటే మనకు ఉండవలసింది మెయిన్ టాపిక్ ఏంటి? క్లాస్ నేమ్ స్టార్ట్స్ విత్ అప్పర్ కేసు, అలాగే క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. ఎస్ సార్. ఓకే, ఈ పబ్లిక్ అనేది మాడిఫైర్. నేను దాని గురించి ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళేటప్పుడు దాని గురించి నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పబ్లిక్ అనేది మాడిఫైర్. సో మాడిఫైర్ 4 టైప్స్ ఉంటాయి మాడిఫైర్లో: పబ్లిక్, డిఫాల్ట్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్. సో పబ్లిక్ అనేది ఏంటంటే, పబ్లిక్ అనే వర్డ్కి మీలో మీనింగ్ ఎవరికి తెలుసు? పబ్లిక్ అంటే యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎవ్రీ వన్ అని. అందరూ యూజ్ చేయొచ్చు. యాక్సెస్. సో మేడం, మీతో కదా మేడం నేను ఉదయం మాట్లాడాను. మార్నింగ్ మీకు మార్నింగ్ అనుకుంటాను సార్. అదే మనం మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ, మీకు ఈ ప్రోగ్రామింగ్ మీద ఐడియా ఉంది కదా అనేసి. సో ఐడియా ఉంటే పర్వాలేదు. నేను మాడిఫైర్ మాట్లాడదంటే ఏంటి మేడం? నేను ఆన్సర్ చేయండి మేడం, పర్వాలే. సో ఇక్కడ ఏంటంటే చెప్పినా పర్వాలే. సో మన క్లాస్లో వాళ్ళు అసలు ఫ్రమ్ బిగినర్ లెవెల్స్లో ఉన్నారు కాబట్టి అసలు కోడింగ్ అసలు ఎప్పుడు జావా అవగాహన లేదు కాబట్టి ఒక్క జస్ట్ 10 క్లాసుల వరకు మేనేజ్ చేస్తే అక్కడి నుంచి మనం కొంచెం స్పీడ్గా వెళ్తాం. సో ఇది జస్ట్ రివిజన్ చేస్తున్నాం. ఒకవేళ మీకు తెలుసు అనేటప్పుడు ఏంటంటే జస్ట్ చెప్పండి, ఆన్సర్ చేయండి. సో పబ్లిక్ అనే టర్ము మనం వాడుక భాషలో వాడుతుంటాం. అంటే పబ్లిక్ అంటే ఇట్ ఈజ్ అవైలబుల్ టు ఎవ్రీ వన్ అనేసి. ఓకే, సో ఇప్పుడు పబ్లిక్ అనేది నేను దాన్ని డీటెయిల్గా చెప్తాను. ఏ ప్యాకేజ్కి ఎప్పుడు యాక్సెస్ అవుతుంది, అయితే పబ్లిక్లో ఉన్న క్లాస్కి చైల్డ్ క్లాస్ యాక్సెస్ చేయగలవా, లేదంటే వేరే క్లాస్లో ఈ పబ్లిక్ అంటే ఈ క్లాస్లో ఉన్న మెథడ్స్ని మనం యాక్సెస్ చేయగలమా, ఇందులో ఉన్న ఫీల్డ్స్ని మనం యాక్సెస్ చేయగలమా అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మీరు ఫస్ట్ టర్న్ గుర్తుపెట్టుకోండి. సింపుల్గా పబ్లిక్ అనేది ఏంటంటే ఎవ్రీ వన్ హ్యావ్ ఎన్ యాక్సెస్ అనేసి, అంటే ఎవ్రీ క్లాస్ ఆర్ ఎవ్రీ మెథడ్ కెన్ ఐ హ్యావ్ ఎన్ యాక్సెస్ అనేసి, దానికి మనం పబ్లిక్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు సో అది ఇక్కడ మెయిన్ అనేది బై డిఫాల్ట్ ఇది. ఓకే, డిఫాల్ట్గా ప్రోగ్రామింగ్తో వచ్చిన దాన్ని ఇది మెయిన్, ఇది మెథడ్ నేమ్. ఓకే, మెథడ్ నేమ్. వైడ్ అంటే రిటర్న్ టైప్. వైడ్ మీన్స్ ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీ టైప్ అనేసి. ఓకే, వైడ్ ఎప్పుడున్నా సరే ఓన్లీ స్టేట్మెంట్సే ఉంటాయి, ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్ అని. సో స్టాటిక్ కీవర్డ్ గురించి మీకు చెప్తాను. సో దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయక్కర్లేదు ఒకవేళ స్టాటిక్ మెథడ్స్ ఏమైనా ఉంటే, క్లాస్ ఉంటే. సో దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ప్రోగ్రామింగ్ జావాలో ఏదైనా సరే మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే అది మెయిన్ మెథడ్ ద్వారానే ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇంకోటి ఏంటంటే ఎవ్రీ స్టేట్మెంట్స్ ఎండ్స్ విత్ ఏ సెమీకోలన్. ఓకే, ఎవ్రీ స్టేట్మెంట్ ఎండ్స్ విత్ ఏ సెమీకోలన్. ఓకే, సో ఈ స్ట్రింగ్ ఈ సైన్ అనేది ఎరేస్ గురించి, ఆర్గ్స్ ఆ ఎరే యొక్క నేము, ఈ ఎరే అంటే ఏంటి, ఈ స్ట్రింగ్ అంటే ఏంటని కూడా నేను క్లియర్గా మీకు చెప్తాను. సో ఓకే, సో ఇప్పటి వరకు నేను చెప్పే దాంట్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి బేసిక్గా? సో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మెథడ్ అంటే యాక్షన్ అని. మెథడ్ అంటే ఏంటి? యాక్షన్ అని. మనం యాక్షన్ ఏదైనా ఒక వర్క్ చేయాలంటే దానికి ఒక మెథడ్ క్రియేట్ చేసి దాన్ని కాల్ చేయడం జరుగుతుంది. సో అలాగే మెథడ్ అంటే యాక్షన్.
మెథడ్ నేమ్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఏ స్మాల్ లెటర్స్. ఓకే, సో స్మాల్ లెటర్స్, ఎం అనేది స్మాల్ లెటర్, సో అది గుర్తుపెట్టుకోండి. మెథడ్ నేమ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఏ స్మాల్ లెటర్. సో ఇంకా ఇప్పుడు ఇందులో ఉన్న కోడ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ప్యాకేజ్ తప్పించి మిగతావి ఏవైనా? No, no. Hmm. Fine. సో ఇంకేం లేదు కాబట్టి, సో ఈరోజు ఇక్కడ వెన్స్డే కాబట్టి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ చేయిస్తాను. అంటే ప్రాజెక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ అర్థం అవ్వకపోయినా దాని మీద నేను ఎక్కువ అంటే 2-3 ప్యాకేజెస్ తీసుకొని ఎలా క్రియేట్ చేయాలో అవన్నీ మీకు చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు మనం మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత, సో మీరు క్లాస్లో ఎన్రోల్ అవ్వాలి. మీరు క్లాస్లో ఎన్రోల్ అయితే ఈ కంప్యూటర్ సైన్స్ ఫుల్ స్టాక్ కోర్సులో అప్పుడు నేను అప్లోడ్ చేసిన హోంవర్క్స్ అన్నీ మీకు వస్తాయి ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను ఒక్కొక్కసారి మీకు ఈరోజు ఇంట్రడక్షను జస్ట్ ఇది జావా స్క్రిప్ట్. సో ఓకే, సో నేను ఈ ఓల్డ్ స్టూడెంట్స్ని అందరినీ రిమూవ్ చేసేస్తాను కోర్స్ నుంచి. సో మీరు ఎన్రోల్ అయితే మంచిది. సో మీరు కోర్సులో ఎన్రోల్ అయితే అది నాది టీచర్ కింద. ఓకే, సో మీకు ఈ సాఫ్ట్వేర్ గురించి చెప్తాను. దీని గురించి ఇందులో ఏమంటే జావా స్క్రిప్ట్ ప్లస్ జావా ప్రాబ్లమ్స్. సో ఇది అంటే నేను ఇక్కడ ఏది అప్లోడ్ చేసినా సరే మీకు ఇలా వస్తుంటుంది. సో ఫర్ సపోజు నేను అలాగే మీతో పాటు ఏంటంటే, మీరు ఎప్పుడైనా విన్నారా బ్లైండ్ 75 జావా ప్రాబ్లమ్స్ అండ్ జావా స్క్రిప్ట్ లీడ్ కోడ్ ఛాలెంజెస్? లీడ్ కోడ్ అని విన్నాం సార్. సో నేనేంటంటే లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ కూడా మీతో చేయిస్తాను. సో సెకండ్ థింగ్ ఏంటంటే, ఈరోజు క్లాస్లో నేను అసలు ఏం చెప్పలేదు, కానీ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఏంటంటే నేర్చుకుంటాం ఎలా ఉంటుంది అనేసి. సో ఇది, సో ఇప్పుడు సిలబస్లోకి వచ్చిన తర్వాత సో ప్రస్తుతానికి సిలబస్లో నేను ఏంటంటే రీడ్ అబౌట్ జావా అనేసి, మీరు జావా ప్రోగ్రామింగ్ గురించి ఇలా నేను అప్లోడ్ చేస్తాను. ప్రతిరోజు మీరు క్లాస్కి ముందు చదువుకొని రావాలి. Okay. ఓకే, అలాగే ఇక్కడ నేను మీరు అంటే నేను చెప్పే కోర్సు కంటిన్యూస్గా మీరు నేర్చుకొని కంప్లీట్గా పాస్ అవ్వాలంటే, అంటే పాస్ అంటే మినిమం నాలెడ్జ్ రావాలంటే యూ హ్యావ్ టు గెట్ అట్లీస్ట్ 80%. కోర్సులో 80% రావాలి. Okay. ఓకే, సో వీక్లీ 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ హోంవర్క్ ఉంటుంది. Mm. సపోజ్ నేను మండే డ్యూ ఉందనుకోండి హోంవర్క్, Mm. మీరు మండేది ట్యూస్డేకి చేశారనుకోండి, సో డ్యూ డేట్ అయిపోతే హోంవర్క్ క్లోజ్ అయిపోద్ది. అప్పుడు మీకు పర్సంటేజ్ అనేది తగ్గిపోద్ది. Okay. సో ఎప్పుడు కూడా ట్రై టు ఫినిష్ హోంవర్క్ అట్లీస్ట్ 2 days బిఫోర్. ఓకే, సో మీకు గ్రూప్లో లింక్ పంపించాను. ఆ లింక్లో మీరు క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ ఇస్తే అప్పుడు మీరు ఎన్రోల్ అవుతారు. నేను ఇక్కడ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను క్లాస్లో. ఓకే, సో నేను ప్రతిరోజు నేను ఆర్టికల్స్ అప్లోడ్ చేస్తాను, అంటే జావా గురించి, జావా ఎలా వర్క్ అవుతుంది అనేసి. మీరు ప్రతిరోజు ఏం చేయాలంటే, అంటే మీరు చదువుకొని వస్తేనే మీకు మంచిగా అర్థమవుతుంది. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు కూడా వచ్చినా రాకపోయినా సరే సాడ్గా ఉండదు. అంటే నాకు రాదు, నేను చెయ్యలేను అనుకోకండి. మీకు అసలు ప్రోగ్రామింగ్ రాకపోయినా సరే మీరు 100 days అయ్యేటప్పుడు కల్లా నేను మీకు డెఫినెట్గా చెప్తున్నాను, మీరు డెఫినెట్గా, ఎందుకంటే మనం ఒక 30 ప్రాజెక్ట్స్ చేస్తాం జావా మీద. సో నేను ఒక ప్రాజెక్ట్ చేయడం
మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తాను. సో నేను ప్రాజెక్ట్ చెప్పేటప్పుడు కూడా 1 or 2, 3 డేస్ తీసుకుంటాను. సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి అది ఎలా చేయాలో మీరు ఓన్గా కోడ్ రాయాలో అనేసి చేస్తాం. ఇంకోటి ఏంటంటే మీకు రెజ్యూమేకి కూడా నేను అప్పుడు టైం ఉంటే హెల్ప్ చేస్తాను. బట్ ట్రై టు బీ ట్రూ టు యువర్ సెల్ఫ్ అనేసి. ఇంకోటి ఏంటంటే హానెస్ట్గా ఉండండి. జాబ్స్కి అప్లై చేసినా సరే ఫేక్ ఎక్స్పీరియన్స్ ఏం పెట్టద్దు. జెన్యూన్గా ఉండండి. డెఫినెట్గా మీరు గోల్స్ రీచ్ అవుతారు. సో ఈ జర్నీలో నేను చాలాసార్లు క్లాసులు చెప్పేటప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఒక 10 days వరకు క్లాసులు వినేవారు. తర్వాత ఏంటంటే గివ్ అప్ ఇస్తారు. సో అలా ఇవ్వకండి. కంటిన్యూస్గా 100 days చేయండి. ఇంట్లో మీకు నేను 2 hours అంటున్నాను, హోంవర్క్ అప్లోడ్ చేశాను అనుకోండి. సో 2 hours కాస్త 4 hours అవ్వచ్చు. అంటే మీరు అండర్స్టాండ్ చేసుకునే బట్టి ఉంటుంది కాన్సెప్ట్. బట్ నేను అన్ని కాన్సెప్ట్స్ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేంట్లో కూడా మీకు డౌట్స్ ఏమి ఉండవు. డౌట్స్ ఉన్నా నేను ప్రతిదీ క్లియర్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే మీరు కూడా గ్రూప్లోని అంటే మన వాట్సాప్ గ్రూప్లోని మీరు క్వశ్చన్స్ అడగండి వాళ్ళని, ఎవరినైనా సరే. డోంట్ హెజిటేట్ టు ఆస్క్ క్వశ్చన్స్ అని. మీకు తెలియకపోతే క్వశ్చన్స్ అడగండి. ఎలాగ ట్రబుల్ షూట్ చేయాలో, మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకున్న ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది చేస్తూ ఉండండి. సో నేను యాక్చువల్గా మీ గురించి ఇంకా గెట్ టు నో అంటే మీ గురించి నాకు తెలీదు కంప్లీట్గా. సో నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఒక్కొక్కరితో మాట్లాడతాను. సో ఇది మనం కోర్సు మీరు ఎన్రోల్ అయితేనే నాకు తెలుస్తుంది ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారనేది. అప్పుడు నేను రోజుకి క్యాన్వాస్లోనే లింక్ అప్లోడ్ చేస్తాను. సో వాట్సాప్లో లింక్ అప్లోడ్ చేయను. క్యాన్వాస్ అంటే ఇది ఒక ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ అందరికీ కంప్యూటర్స్ ఉన్నాయి కదా మీ దగ్గర, ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ. సో మీరు దాన్ని యూజ్ చేసుకుంటే మీరు యాక్సెస్ చేయగలరు. ఏ రోజుకి ఏ హోంవర్క్ ఉందో, ఏం చేయాలో అనేసి అలా. ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ తీసుకోవద్దు. డెఫినెట్గా ఈజీగా ఉంటుంది ప్రోగ్రామింగ్. నేను ప్రతిదీ లైన్ బై లైన్ చెప్తాను. ఇందులో మీలో ఇక్కడ ఎవరైనా సరే ఆల్రెడీ ప్రోగ్రామింగ్ వచ్చిన వాళ్ళు ఉంటే ఇది మీరు ఉండొచ్చు, లేదంటే మీరు వెళ్ళిపోవచ్చు. ఇందులో ఏంటంటే అట్లీస్ట్ ఒక 20-30 days అయిన తర్వాత ఈ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మిగతా వాళ్ళు అంటే అడ్వాన్స్డ్ టాపిక్స్ వస్తాయి. సో అది. సో W3 స్కూల్ గురించి మీకు చెప్పవసరం లేదు. నేను ఎప్పుడు కూడా నేను దీనికి అంటే ఇది రికమెండ్ ఎందుకు చేస్తానంటే మీరు రివ్యూ చేయొచ్చు దీంట్లో ఎలా అని. సో ఇక్కడ మీరు ఏ ప్రోగ్రామింగ్ కావాలన్నా రివ్యూ చేయొచ్చు. సో నేను జావా అంటే ఏంటి, జావా 8 version అంటే ఏంటని ఏం చెప్పను. సో మీరు చూడండి, చూసి మీకు తెలియవలసినవి ఏమైనా ఉంటే, తెలియలేనివి ఏమైనా ఉంటే నేను ఇక్కడ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ 3 things గుర్తుపెట్టుకున్నారు కదా జావాలో ఎలా ఉండాలని. అలాగే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక సింటాక్స్ ఉంటుంది. సో సింటాక్స్ అంటే ఏంటి ఫస్ట్? సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సింటాక్స్ అనేది ఉంటుంది. వాట్ ఈజ్ సింటాక్స్? సో తెలిస్తే ఆపరేషన్ ఎలా చేయాలి. సో సింటాక్స్ అనేది ఏంటంటే ఒక గ్రామర్ అని. అంటే గ్రామర్ అంటే ఒక రూల్స్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి కదా. గ్రామర్లో ఎలాగైతే మనం ఫాలో అవుతామో అలాగే ప్రతి ప్రోగ్రామింగ్కి ఒక సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్సే గ్రామరు. గ్రామర్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ అని. సో ఆ రూల్స్ని మనం పాటించి ఆ స్టెప్స్ని మనం ఫాలో అవ్వాలని. సో అది సింటాక్స్ అనే ఉంటుంది. సో ఇక్కడ సో ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ దీంట్లో మనం కవర్ చేయవలసింది ఈరోజు ఏంటంటే, నేను మ్యాక్సిమం వీలైనన్ని టాపిక్స్ వరకు కవర్ చేసి తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ
ఈ మిగతా చెప్పడం జరుగుతుంది. సో ఇందులో ఈ కోడ్లో మీకు ఏమి డౌట్స్ లేవు కదా ప్రస్తుతం ఉన్న దాంట్లోని? లేదు. ఓకే, గుడ్. సో ఓకే, సో ఇక్కడ నేను రెండు విషయాలు మీకు చెప్తాను. ఒకటి వేరియబుల్స్ గురించి, ఇంకొకటి డేటా టైప్స్ గురించి. ఓకే, సో మీరు ఏ ప్రోగ్రామింగ్లోనైనా సరే మీరు నేర్చుకుని ఉంటారు. వేరియబుల్ అంటే ఒక కంటైనర్ అన్నట్టుగా. ఓకే, వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటైనర్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్, స్టోరింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్. ఓకే, సింపుల్గా ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఒక బాక్స్ అనుకోండి వేరియబుల్ అంటే. ఆ బాక్స్లోని మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్, ఏదైనా ఒక డేటాని స్టోర్ చేస్తాం. ఓకే, అలా. సో దాన్ని వేరియబుల్ అంటాం. వేరియబుల్ అంటే సింపుల్గా ఏంటంటే ఒక కంటైనరు. మనం దేనికి యూజ్ చేస్తామంటే స్టోరింగ్ ద ఇన్ఫర్మేషన్, స్టోరింగ్ ద డేటా. ఇన్ఫర్మేషన్ అన్న డేటా అన్న ఒకటే. సో అలా. ఇప్పుడు ఇందులో మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. డిఫరెంట్ డేటా టైప్స్లో స్ట్రింగు, ఇంటు, ఫ్లోటు, డబల్, చారు, బూలియన్. ఓకే, సో ఇప్పుడు ఇంట్. ఓకే, ఇంట్ అనేది ఒక డేటా టైపు. ఏంటంటే ఇంటీజర్ అనేసి. ఇంట్ అనేది ఒక డేటా టైపు. ఓకే, సో ప్రతిదానికి ఒక క్వాలిఫికేషన్ లేదంటే ఒక యాట్రిబ్యూట్ అనేది ఉంటుంది. అయితే ఇంట్ ఏం చేస్తుందంటే ఇంట్ స్టోర్స్ ద నెంబర్స్ అని. ఓకే, సో ఇందులో ఇంట్లో ఏంటంటే దీనికి కూడా ఇంట్లో వాల్యూస్ ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టోర్ చేయాలనేది. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టోర్ చేయాలనేది 123 to -123. అంటే మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే వితౌట్ డెసిమల్స్. ఈ నెంబర్స్ మర్చిపోయిన ఈ వాల్యూస్ వితౌట్ డెసిమల్స్. సో ఇంట్ నేను ఏజ్ ఈక్వల్ టు 23 అని ఇచ్చాను. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంట్ అనేది ఏంటి? ఇక్కడ డేటా టైప్. ఇంట్ అనేది ఏంటి? డేటా టైప్. సో ఏజ్ అనేది ఏంటంటే వేరియబుల్. ఓకే, ఆ వేరియబుల్లో మనం దేంటిని స్టోర్ చేసాం? 23 అనే వాల్యూని స్టోర్ చేసాం. ఓకే, చూడండి, నేను ప్రతిసారి రాసేటప్పుడు ఎండ్లో సెమీకోలన్ పెట్టాను, చూసారా? అంటే జావాలో ఏంటంటే ఇప్పుడు ఇందులో ఎవ్రీ ప్రోగ్రామ్ ఎండ్స్ విత్ ఎ సెమీకోలన్. ఎవ్రీ స్టేట్మెంట్స్ ఎండ్స్ విత్ ఎ సెమీకోలన్. ఓకే, ఎవ్రీ స్టేట్మెంట్స్ ఎండ్స్ విత్ ఎ సెమీకోలన్. ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేశారంటే దాన్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు క్లోజ్ చేయకుండా ఇలా ఉంచారనుకోండి, అప్పుడు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఓకే, మేక్ షూర్ దట్ మీరు రూల్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఒకసారి కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేస్తే దాన్ని క్లోజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇది అయితే ఇప్పుడు సో అది ఇంట్ అనేది ఏంటని చెప్పాను, నెంబర్స్ని స్టోర్ చేయడానికి. అది ఫ్రమ్ +120 ±123 అనొచ్చు. అంటే ± అంటే ప్లస్, అక్కడ నుండి -123 వరకు ఉంటుంది. నేను వేరియబుల్ నేమ్ని మీరు ఏదైనా డిక్లేర్ చేసుకోవచ్చు, మీరు ఎలాగైనా ఇవ్వచ్చు. ఓకే, మీరు ఏజ్ అనేసి మీరు ఏదైనా సరే మీరు ఇవ్వచ్చు. సో ఏజ్ అనే ఇవ్వవసరం లేదు. సో దానికి మీరు ఎలాగైనా ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 24 అని డిక్లేర్ చేశాను. ఓకే, సో దీనికి డిఫరెన్స్. సో దీన్ని నేను ఎక్కడ డిక్లేర్ చేశాను? ఈ వేరియబుల్ని అవుట్ సైడ్ ఆఫ్ ద మెథడ్. ఓకే, అవుట్ సైడ్ ఆఫ్ ద మెథడ్, ఇన్సైడ్ ఆఫ్ ఎ క్లాస్. వాట్ ఈజ్ అవర్ క్లాస్ నేమ్ హియర్? మెయిన్. వాట్ ఈజ్ అవర్ మెథడ్ నేమ్ హియర్? మెయిన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ అండ్ మెథడ్?
case sensitivity. Case sensitivity. Method name always starts with a small letter. Class name starts with a uppercase. Okay. సో ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి. ఈ రెండిట్లో నేను ఇక్కడ ఏజ్ డిక్లేర్ చేశాను, ఇక్కడ ఏజ్ డిక్లేర్ చేశాను. ఇప్పుడు నేను SOUT అంటే సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్లోని నేను ఏజ్ అనేది పాస్ చేశాను. ఓకే. సో నేను ఏజ్ అనేది పాస్ చేసి నేను ప్రోగ్రామింగ్ రన్ చేస్తున్నాను. Okay. హలో వరల్డ్ అంటే ఈ స్టేట్మెంట్ మనకు అనవసరం. Okay. Why it is taking 23, Vinod? The 24 కూడా తీసుకోవాలి కదా. సో ఇక్కడ నేను 24 ఇచ్చి ఇక్కడ 23 ఇస్తాను. సో No, it's always going for. సో ఇప్పుడు ఏం తీసుకుందంటే 24 తీసుకుంది. సో ఈ క్వశ్చన్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. మిమ్మల్ని నేను రేపు అడుగుతాను. సో ఇది ఓకే, అది నేను మీకు రేపు ఆన్సర్ చేస్తాను ఎందుకనేది. సో ఇది మనం రేపు నేర్చుకుంటాం. సో మీకు డౌట్ ఉంటే మీరు ఏంటంటే సెర్చ్ చేయండి. ఓకే, నేను అది తీసాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సో ఇప్పుడు నేను స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు కోదండరావు అనేసి, సో ఇప్పుడు కోదండరావు అనేసి స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు కోదండరావు అనేసి డిక్లేర్ చేశాను. ఇక్కడ స్ట్రింగ్ అనేది ఏంటి? నేమ్ స్టోరేజ్. సో స్ట్రింగ్ అనేది డేటా టైపు, అంటే మనం ఎలాంటి డేటాని స్టోర్ చేస్తాం అనేది. ఈ స్ట్రింగ్ అనేది ఇట్ రిప్రజెంట్స్ ద డేటా ఆఫ్ ద డేటా దట్ వీఆర్ స్టోరింగ్ ఇన్. అంటే ఇందులో మనం ఏ డేటా అంటే ఎలాంటి టైప్ డేటాని స్టోర్ చేస్తామని లెఫ్ట్ సైడ్లోని మనం డిక్లేర్ చేసేది మోస్ట్లీ ఏంటంటే డేటా టైప్. ఏంటి? డేటా టైప్. ఓకే, స్ట్రింగ్ అనేది డేటా టైప్, ఇంట్ అనేది కూడా డేటా టైప్. సో ఇప్పుడు నేను ఏజ్ బదుల్లో నేమ్ అనేది పాస్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ నేమ్ అనేది పంపిస్తే నాకు ప్రింట్ అవుతుందా చూడండి. అవలే. సో ఇప్పుడు నేను దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళకి రమ్య మేడం గారు, శ్రీకాంత్, సూర్రెడ్డి, మీ అందరికీ ఇక్కడ సో నేను నేమ్ అనే వేరియబుల్ ఇందులో పాస్ చేశాను, కానీ నాకు ప్రింట్ అంటే రన్ టైం ఇప్పుడు ఎర్రర్ వచ్చింది. ఎందువల్ల అంటారు? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, సో త్రూ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయాలి. సో అది ఇన్స్టెన్స్ వేరియబుల్ కాబట్టి క్లాస్ లెవెల్ వేరియబుల్. ఓకే, గుడ్. సో ఐ విల్ టాక్ అబౌట్ దిస్ వన్ టుమారో. ఓకే, అంటే ఇప్పుడు నేను దాన్ని క్లారిఫై చేసి సో పాస్ చేస్తే ఎలా ప్రింట్ అంటే రిజల్ట్ ఏంటని మిగతా వాళ్ళకి ఎవరికైనా తెలుసా? థ్యాంక్ యూ మేడం. అంటే మీరు చెప్పేది 100% అంటే వెరీ దట్స్ కరెక్ట్ మేడం. మిగతా వాళ్ళకి కూడా ఎవరికైనా ఐడియా ఉందా ఇప్పుడు నేను పాస్ చేస్తే ఎందుకు ఎర్రర్ వచ్చిందని? సార్ అది క్లాస్ లోపల డిక్లేర్ చేశారు. గుడ్. ఎవరు? దిల్లేశ్వరరావు. ఓకే, సో క్లాస్ లోపల డిక్లేర్ చేశాను. గుడ్. ఓకే, సో క్లాస్ లోపల డిక్లేర్ చేస్తే నేను యాక్సెస్ చేయలేనే. ఓకే, అంటే లోకల్ గ్లోబల్ అని ఉంటాయి కదా సార్. అవును.
సో ఇప్పుడు నేను మీకు ఆ ఎర్రర్ చూపిస్తాను. సో మీరు ప్యానిక్ ఏం అవ్వద్దు తెలియకపోతే. నేను కూడా నేర్చుకుంటున్నా, మీరు కూడా నేర్చుకుంటున్నాం. ప్రోగ్రామింగ్ అనేది కంటిన్యూ మనందరం మిస్టేక్స్ చేస్తాం. ఒకళ్ళ మిస్టేక్స్ని ఇంకొకళ్ళు చెప్పవసరం లేదు. ఎప్పుడైనా నేను మిస్టేక్స్ చేస్తే మీరు కరెక్ట్ చేయండి. సో మీరు మిస్టేక్స్ చేస్తే నేను కరెక్ట్ చేస్తాను. సో హియర్ ఈజ్ మై గోల్ ఈజ్ టు హెల్ప్ యూ ఈచ్ అదర్. సో ఐ వాంట్ యూ టు హ్యావ్ ఎ వెరీ క్లియర్ అండర్స్టాండింగ్. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ 10 days అయిన తర్వాత కొంచెం స్పీడ్గా వెళ్తాను. అంటే స్లోగా వెళ్తే కోర్స్ అవ్వదు. సో వాట్స్ దట్ మేడం? ఓకే, లేదు వినోద్, you can continue. ఇట్ సేస్ నాన్ స్టాటిక్ వేరియబుల్ నేమ్ కెనాట్ బి రిఫరెన్స్డ్ ఫ్రమ్ ఏ స్టాటిక్ కాంటెక్స్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కుదరడం యాక్చువల్గా అది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం కాల్ చేయొచ్చు కదా క్లాస్ లో ఉన్న టెక్స్ట్ చేయాలంటే. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చేయొచ్చు. సో శ్రీకాంత్, సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం చేయొచ్చు. సో నేను చెప్తున్నాను ఇక్కడ డిఫరెన్స్. నాన్ స్టాటిక్ వేరియబుల్ నేమ్ కెనాట్ బి రిఫరెన్స్డ్ ఫ్రమ్ ఏ స్టాటిక్ కాంటెక్స్ట్. ఓకే, సో దీని గురించి నేను మీకు రేపు టాపిక్లో చెప్తాను. అంటే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలా, లేదంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండా ఎలా చేయాలి, ఒకవేళ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకపోతే ఎలా అనేసి. ఓకే, సో ఎవరు శ్రీకాంత్, మీకు ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మీకు బేసిక్ ప్రోగ్రామింగ్ వచ్చు కదా? అంటే జస్ట్ వచ్చు, బట్ అంత అలా సో అంటే నేను ఏంటంటే ఇక్కడ అంటే అస్సలు బేసిక్ ప్రోగ్రామింగ్ లేని వాళ్ళకి అంటే రేపు ఆ క్వశ్చన్స్ వస్తే అడగడానికి. సో ఇప్పుడు నేను ఇవి ఇంట్ అది. సో ఇందులో ఏంటంటే స్ట్రింగ్ గురించి నేర్చుకున్నాం. స్టోర్స్ టెక్స్ట్ సచ్ యాజ్ హలో. స్ట్రింగ్ వాల్యూస్ ఆర్ సరౌండెడ్ బై డబుల్ కోట్స్. స్ట్రింగ్ వాల్యూస్ ఆర్ సరౌండెడ్ బై డబుల్ కోట్స్. ఓకే, స్ట్రింగ్ వాల్యూస్ని మనం ఎలాగ స్టోర్ చేస్తామంటే డబుల్ కోట్స్తో. ఓకే, స్ట్రింగ్ అనేది డబుల్ కోట్స్తో. ఇంట్ అనేది స్టోర్స్ ఇంటీజర్స్, హోల్ నెంబర్స్ వితౌట్ డెసిమల్స్. అలాగే ఫ్లోట్, డబుల్ అనేవి కూడా. సో మనం దేంటంటే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ విత్ డెసిమల్స్, డబుల్స్ కూడా అంతే. చార్ సింగిల్ క్యారెక్టర్. బూలియన్ స్టోర్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నట్టుగా. ఓకే, సో ఓకే, సో
Oh, okay. So I think I thought. ఓకే. సో, ఈరోజు ఆహ్, మనం అంటే నేను చెప్పిన దాంట్లో సో W3 స్కూల్‌లో మీరు రివైజ్ చేయండి. స్ట్రింగ్ అంటే డేటా టైప్స్ ఇందులో ఆహ్, వేరియబుల్స్ గురించి, డేటా టైప్స్ గురించి రివైజ్ చేయండి. సో దీన్ని ఒకసారి అంటే ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు చూడండి. చూసిన తర్వాత నేను ఇచ్చిన లింక్‌తో మీరు యాక్సెస్ అయితే మేబీ దిస్ వీక్ ఏంటి ఉండవు అంటే హోంవర్క్ అది ఉండదు ఈ వీకు. నెక్స్ట్ వీక్ మండే నుంచి హోంవర్క్ ఉంటుంది. సో ఓకే. సో మీకు ఇది ఇది కాదు కదా. ఓకే. సో ఓకే. సో ఇది వేరే వాళ్ళకి చెప్పింది. ఓకే. సో ఈరోజు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో నేను మీకు ఇంకొక అదే రేపు చెప్పే దాంట్లో సో నేను ఒకవేళ ఇక్కడ నేను క్లాస్ ఇన్సైడ్ అంటే అవుట్ సైడ్ మెథడ్లో డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని ఇన్సైడ్ నేను క్లాస్లో మెథడ్లో యాక్సెస్ చేస్తే ఎందుకు ఎర్రర్ వచ్చిందో ఇవన్నీ కూడా నేను మీకు రేపు అడుగుతాను. సో ఢిల్లేశ్వరరావు, దినేష్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే. ఎందుకంటే నేను ఇప్పుడు అందరితో ఒక్కొక్క 2 minutes మాట్లాడి సో వాళ్ళు ఓకే. ఫస్ట్ వి విల్ స్టార్ట్స్ ఫ్రమ్ శ్రీకాంత్. హలో. సో మీ గురించి చెప్పండి. అంటే సో మీరు ఈ కోర్సు దేని గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారు? మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? మీరు ఎక్కడి నుండి అని? 2.5 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. కాకపోతే మేము కరెంట్లీ వర్క్ చేసే ప్రాజెక్ట్ అంతా ప్యూర్ సపోర్ట్. సో కోడింగ్ నాలెడ్జ్ ఏం లేదు. సో నాలెడ్జ్ ఏం చేస్తున్నా కానీ. సో గుడ్. సో మీరు ఎక్కడి నుంచి? మీరు మాది వరంగల్. ఓకే. నైస్ టు మీట్ యూ శ్రీకాంత్. సో నా పేరు వినోద్ యాక్చువల్లీ. సో మాదేంటంటే సొంతూరు విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. సో ఓకే. సో ఈ మెయిన్ కోర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ డే గెట్ టు నో ఈచ్ అదర్ అని. తర్వాత ఏంటంటే ఒక 20 days వరకు బేసిక్స్ ఉంటాయి. ఒక అట్లీస్ట్ 10 days వరకు. తర్వాత కొంచెం స్పీడ్గా వెళ్తుంది. మీకు ఆల్రెడీ బేసిక్స్ తెలిస్తే మీరు లెఫ్ట్ అయిపోవడం మంచిదనేసి అనుకుంటున్నాను. అంటే ఉన్నాయి ఏమవ్వదు. అంటే సో నేను ఇప్పుడు క్వశ్చన్స్ వేసి రేపు నేను చెప్పేటప్పుడు వాళ్ళకు అడగడం మంచిదనేసి. ఓకే శ్రీకాంత్. పర్లేదండి, నాలెడ్జ్ వస్తాయి కదా. థ్యాంక్ యూ. యా. సో అంజీ ఆళ్ళకొండ చెప్పండి. మీరు ఎక్కడి నుండి? సూరెడ్డి. Hi sir, I am from Srikakulam. Okay. I want to learn Java. Okay, Miku, do you have any prior experience before taking this class? Yeah, I am working as a website admin. I want to learn coding. No. Do you have any Java? Do you have any programming knowledge? No. Okay, so you're also completely fresher and you don't have any experience, right? Yeah. Okay.
సో రెడ్డి నో కోడింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఇందులో ఏమవుతుందంటే సో ఈరోజు అసలు క్లాస్లో ఏం డిస్కస్ చేయలేదు. మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ డే కదా, మ్యాక్సిమం అట్లీస్ట్ 4 అవర్స్ అంటే ఎవ్రీ డే 2 అవర్స్ హోంవర్క్ ఉంటుంది. సో Got it. Yes, sir. యా వీక్లో 4 టైమ్స్ హోంవర్క్ ఉంటుంది. సో నేను హోంవర్క్ కూడా ఎక్కడ అప్లోడ్ చేస్తానంటే గ్రూప్లో అప్లోడ్ చేయను. ఇక్కడ క్యాన్వస్ అనే ఒక వెబ్సైట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఇందులో మీకు లింక్ పంపించాను. మీరు ఎన్రోల్ అయితే ఇక్కడ నేను అప్లోడ్ చేసిన హోంవర్క్స్ అన్నీ ఉంటాయి. మీకు చెప్పిన క్లాస్ ఆ ఫైల్స్ కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తాను. మీరు ఆ లింక్ ఫాలో అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అంజి ఆలకుండా ఓకే ఆల్రెడీ మీరు ఎన్రోల్ అయిపోయారా? హలో. గ్రూప్లో పెట్టారు కదండి. సో సో ఓకే, వెరీ వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఈ గ్రూప్ ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళనే ఉంచి మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తాను. సో అది సూర్యరెడ్డి. తర్వాత సో నేను మీతో ఎప్పుడైనా కమ్యూనికేట్ అవ్వాలనుకోండి, హోంవర్క్స్ గురించి కానీ క్లాసెస్ గురించి కానీ మీకు ఇంక దేని గురించి కానీ నేను కమ్యూనికేట్ అవ్వాలంటే నేను మ్యాక్సిమం క్యాన్వాసే యూజ్ చేస్తాను మీకు ఈమెయిల్స్ పంపించడానికి. ఆ క్యాన్వాస్లోనే మీరు చెక్ చేయండి. ఓకే. సో శ్రీకాంత్ గారు అయిపోయారు. అంజి ఆళ్ళకొండ గారు. చెప్పండి. అదే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఈ కోర్సు అంటే ఈ కోర్సు జావా కోర్సులో అంటే ఇది బిగినర్ లెవెల్ కోర్స్ కదా, అంటే బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళేటప్పటికి ఒక 50 days అని ఖచ్చితంగా పడుతుంది. సో మీకు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉందా మీకు ముందు ఏమైనా? అంటే ఇక కొద్దిగా ఉందండి. సో మీరు ఆల్రెడీ ఏమైనా ముందు అంటే ప్రీవియస్గా మీకు యూట్యూబ్లో వీడియోస్ అలా. సో ప్రాజెక్ట్స్ ఏమైనా మీరు చేశారా? ప్రాజెక్ట్స్ బేస్డ్ నాలెడ్జ్ ఏమైనా ఉందా? లేదండి, చేయలేదు. ఓకే. సో అంటే మీరు ఇంటర్మీడియట్ లెవెల్ అన్నట్టుగా. ఓకే. సో ఇదేంటంటే ఇందాక సూర్యరెడ్డికి చెప్పినట్టుగా ఈ కోర్సు బిగినర్స్ కోర్సు, బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్ కోర్సు. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా హోంవర్క్ చేయాలి. ఓకే. హోంవర్క్ ఏ రోజు డ్యూ డేట్ ఉంటుందో ఆ రోజే చేయాలి. ఆ డ్యూ డేట్ మిస్ అయితే క్లాస్లో నుంచి నేను ఎలిమినేట్ చేసేస్తాను. సో అలా అనుకుంటే ఉండండి. బట్ కోర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి మంచిగా నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే దీంట్లో నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ కూడా చెప్తాను. దాంతోపాటు లీడ్ కోడ్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేసి ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి అసలు కోడింగ్ నాలెడ్జ్ లేకపోతే ఉండండి. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ కోడింగ్ నాలెడ్జ్ అని మీకు ముందు నుంచి ఉంటే ఇది ఫస్ట్లో బోరింగ్గా ఉంటుంది. ఓకే. ఓకే. మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ నాలెడ్జ్. ఓకే. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అంజీ రెడ్డి గారు? అంజీ వరంగల్ అండి. వరంగల్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీరు మ్యూట్లో పెట్టండి. ఇంకో రమ్య మేడం గారు. హాయ్ సార్. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఈ కోర్సులో మీరు ఎందుకు, దేని గురించి, అంటే వాట్ ఈజ్ యువర్ మెయిన్ గోల్ మేడం? సార్ యాక్చువల్గా నేను కడప నుంచి సార్. సో నాకు జావా సైడ్ మూవ్ అవ్వాలని ఉంది. నాకు నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకని చెప్పి ప్రజెంట్ నేర్చుకుంటున్నాను. సో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా మేడం, అంటే మీకు ఆల్రెడీ మీరు ఫ్రేమ్ వర్క్ వరకు వెళ్ళారంటే మీకు ఆల్రెడీ అడ్వాన్స్ అంటే జావా గురించి తెలిస్తే ఫ్రేమ్ వర్క్ వరకు వెళ్తారు. సో ఇదేంటంటే కంప్లీట్గా బేసిక్ ప్రోగ్రామింగ్, బేసిక్ ఉంటుంది. ఒక 10 days 20 days ఉంటుంది. తర్వాత నుంచి కొంచెం స్పీడప్ అవుతాను. సో అప్పటి వరకు నేను ఏమైనా క్వశ్చన్స్ వేసాను అనుకోండి మేడం, అంటే క్వశ్చన్స్ వేసేటప్పుడు ఇందులో కంప్లీట్ బిగినర్స్కి ఎవరికైతే రాదో
వాళ్ళ దగ్గర నుండి ఆన్సర్, ఎందుకంటే రేపు క్లాస్ చెప్పేటప్పుడు ఈ క్వశ్చన్ మనం ముందేస్తే రేపు వచ్చేటప్పుడు వాళ్ళు సాల్వ్ చేసుకుని వస్తారని. ఓకే. సో, మీకు ఏదైనా ఒకవేళ నేను క్లాస్‌లో ఉండేటప్పుడు నేను ఏదైనా ఒకవేళ మిస్టేక్ చేసినా చెప్పండి మేడం. లేదు సార్, పక్కన వేరే వాళ్ళు. ఓకే మేడం. సో, ఒకవేళ నేను మిస్టేక్ చేసినా సరే మీరు అంటే మనందరం కలిసి నేర్చుకుంటున్నాం. నేను ఒక 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ అనుకుంటాను నా ప్రోగ్రామింగు. సో, నేనిప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌గా జాబ్ చేస్తున్నాను. సో, మీకు ఏదైనా సరే నేను ప్రతిదీ క్లియర్ చేస్తాను. మీకు ఏ క్వెషన్స్ ఉన్నా సరే. ఒకవేళ మీకు తెలిస్తే నేను ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు కూడా యూ ఆర్ ఫ్రీ టు కరెక్ట్ మీ అని. సార్ నాకంత నాలెడ్జ్ లేదు. ఓకే. నాకు తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను సార్. మీరు మిస్టేక్ చేయరని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. అంటే అందరూ నేర్చుకుంటున్నాం మేడం. ఇంకొకటేంటంటే నేను అందరికీ చెప్పినట్టుగా మీకు కూడా చెప్తున్నాను మేడం. ప్రతిరోజు అట్‌లీస్ట్ మీరు 2 అవర్స్ అయినా వర్క్ ఉంటది. అంటే ఒక ఫస్ట్ మండే నుంచి ఖచ్చితంగా వర్క్ ఉంటది అక్కడ. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి. లూప్స్‌ని ఎలా అంటే ఈ క్వెషన్స్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కువ ఉంటది. దాంతో పాటు ఒక 50 డేస్ అంటే 2 మంత్స్ అయిన తర్వాత ఏంటంటే లీడ్ కోడ్ ఛాలెంజెస్ ఉంటాయి. మీకు లీడ్ కోడ్ ఛాలెంజెస్ ఐడియా లేకపోతే నేను చెప్తాను. బట్ రోజుకి కూడా ఐడియా ఉండుంటే సరిపోద్ది మేడం. ఓకే మ్యామ్. సో, శ్రీకాంత్ అయిపోయారు. శ్రీకాంత్ ఫస్ట్ శ్రీకాంత్ కదా! తనకి ఆల్రెడీ మీరు మేడం మీరేంటంటే క్లాస్‌లో ఎన్రోల్ అవ్వండి కోర్స్‌లో. క్లాస్‌లో ఎవరైతే ఎన్రోల్ అయితారో వాళ్ళని ఉంచి మిగతా వాళ్ళని ఓకే. సో సారీ నేను యాక్చువల్‌గా ఎప్పుడు నేను ఇది వాడలేదు. మాకు తెలిసిన మా ఫ్యామిలీ మెంబర్ చెప్తే యూజ్ చేశాను. నేనేంటంటే 24 అవర్స్ అనుకున్నాను. అంటే అవర్ అయిపోయిన తర్వాత డిస్కంటిన్యూ అవుతది అనుకోలే. సో, ఇప్పుడు ఇది 1-on-1 సెషన్ అయితే 24 అవర్స్ ఉంటది. బట్ గ్రూప్ అయితే 1 అవర్ ఉంటది. ఓకే. యాహ్! ఇట్స్ గుడ్ టు నో. సో, ఫస్ట్ డే కదా! ఇప్పుడు ఢిల్లేశ్వరరావు ఈ క్లాసు సార్ శ్రీకాంత్ శ్రీకాంత్ రాయలే. ఈ క్లాస్ ఎందుకు నేర్చుకుందాం అనుకుంటున్నావు? ఇది ఎక్కడి నుండి? గోల్ ఏంటని? యాక్చువల్లీ అంటే నాది యాక్చువల్లీ వైజాగ్ సార్ నాది. ఓకే. నాకు ఫస్ట్ నుంచి అంటే కోడింగ్ అంటే భయం సార్ అసలా. ఓకే. హుహు. అందుకు కొంచెం అంటే దగ్గర 2023లో రిలీవ్ అయ్యాను సార్. ఇప్పటి వరకు ఈ 1 ఇయర్ కూడా అంటే యాక్చువల్లీ ఏడబ్ల్యూఎస్ కూడా నేర్చుకున్నాను సార్ ఒక 3 మంత్స్. హుహు. దాని సైడ్ ఓపెనింగ్స్ లేవు. ఓకే. అది ఇంకోటేంటంటే కొంచెం ఏవైనా ఆఫ్ క్యాంపస్‌లో అటెండ్ అవ్వమన్నా సరే ప్రతి ఒక్కళ్ళు జావా అని అడుగుతున్నారు సార్ అది. ఓకే. సో, దట్స్ అందుకని కొంచెం జావా ఇవన్నీ నేర్చుకుందామని. సో, ఇంకొకటేంటంటే ఆహ్, భయపడవసరం లేదు. కోడింగ్ రాకపోతే ఇక్కడ మనం నేర్చుకోవడానికి ఉన్నాం అందరం. సో, దీంట్లో భయం అనేది ఏమి లేదు. బట్ నేనిచ్చే హోంవర్క్ అసలు ఈరోజు క్లాస్‌లో ఏం చెప్పలేదు. జస్ట్ ఇంట్రడక్షన్ మీకు క్లాస్ అంటే ఏంటి? మెథడ్ అంటే ఏంటని? వేరియబుల్ అంటే ఏంటి? Yes. డేటా టైప్స్ గురించి చాలా చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఎక్కువ మీకు గెట్ టు నో ఈచ్ అదర్‌ని మీకున్న నాలెడ్జ్ అవన్నీ తెలుసుకుంటే దాని ప్రకారం మనం నడవచ్చని. సో, అయితే గోల్ ఏంటి అసలు? అంటే ఏదో కొంచెం జాబ్ కొంచెం బెటర్‌గా అంటే అంటే లేదు సార్ ప్రెజెంట్ అంటే ఏదో జాబ్ అనే ఉంది. ఓకే. ఎందుకంటే గోల్ లేకుండా ఏది నేర్చుకోకూడదు ఫస్ట్. అదే. ఓకే. నువ్వు ప్రతిసారి మనం ఏది నేర్చుకున్నా సరే ఓకే. నేను సెప్టెంబర్ కల్లా ఈ కంపెనీలో జాబ్ చేయాలి. అక్టోబర్ కల్లా ఈ కంపెనీలో జాబ్ చేయాలని. ఓకే.
ఆ గోల్ ఉండాలి. ఆ గోల్ ఉంటేనే మీరు ముందుకెళ్ళగలరు. ఇప్పుడు గోల్ లేకపోతే ఇట్స్ వెరీ హార్డ్ అని. ఎస్ సార్. ఓకే. గోల్ ఖచ్చితంగా ఉండాలి. సో, ఇందులో అదే అందరికి చెప్పినట్టుగా మీకు చెప్తున్నాను. ప్రతిరోజు అంటే ప్రతి ప్రోగ్రామింగ్‌కి అంటే బేసిక్ కోర్స్ అయిపోయిన తర్వాత అట్‌లీస్ట్ నేను 10 డేస్, 15 డేస్ గానీ, 20 డేస్ అయిన తర్వాత గానీ 3 అవర్స్, 4 అవర్స్ ఉంటది. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటది రోజుకి. సో, ఎప్పుడైతే మీరు రోజుకి చేయగలుగుతారో అప్పుడు డెఫినిట్‌గా యూ విల్ రీచ్ యువర్ గోల్స్ అని. ఓకే. ఎస్ సార్. డోంట్ ఫీల్ సాడ్. ఒక 3 మంత్స్ అయిన తర్వాత యూ విల్ డెఫినెట్‌లీ గెట్ ఎ కాన్ఫిడెన్స్ అని. ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ దినేష్. వినోద్. సో, వాట్ ఈస్ యువర్ మెయిన్ గోల్ అండ్ ఎక్కడి నుండి? మెయిన్ గోల్ అనేది జాబ్ కావాలి. సో అందుకే జావా నేర్చుకుందాం అని అనేసి ఓకే. ఎన్రోల్ అయ్యాను. గుడ్. సో, అంటే ముందుగా ఇది ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఏం లేదు కదా? ఓకే. లేదు, బట్ పెగా టూల్ లెర్న్ చేశాను. అది 2 మంత్స్ అవుతుంది నేర్చుకొని. ఓకే. సో, ఓకే. ఇది ఇంకో జనరల్ క్వెషను. ఏంటంటే ఈరోజు క్లాస్ కొంచెం లేట్ అయింది. అంటే మామూలుగా త్వరగా ఫినిష్ చేస్తాం. ఫైనల్ క్వెషన్ ఏంటంటే మీలో ఎవరికైనా పైథాన్ నేర్చుకోవాలని ఉందా? ఆబ్వియస్లీ అంటే ఈజీ లాంగ్వేజ్ కదా, సో జావా కన్నా. హ్మ్. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే జావా నేర్చుకున్న తర్వాత పైథాన్ నేర్చుకుందాం అని నాకు ఉంది. అంటే సార్ మాకు కూడా పైథాన్ ఉంది సార్. కాకపోతే అంటే ఎక్కువ కోడింగ్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు సార్. పైథాన్ కాన్సెప్ట్ వరకు ఐడియా ఉంది. ఇంప్లిమెంటేషన్ లేకపోతే ఎలా ఉంటదంటే, మనం డ్రైవింగ్ లెసన్స్‌ని యూట్యూబ్‌లో చూసి డ్రైవింగ్ చేయకపోతే ఎప్పటికి రాదన్నట్టుగా. అలాగే. సో, అంటే మాకు యాక్చువల్ కరిక్యులంలో ఉన్నది సార్ మాకు. ఓకే. సో, అంటే ఎందుకంటే నేను చదివిందే ఆల్టర్‌నేటివ్‌గా పైథాన్ కూడా స్టార్ట్ చేస్తాను. అంటే స్టార్ట్ చేశాను. ఎవ్రీడే ఉంటది. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత అది ఉంటది. అచ్చా. ఓకే సార్. ఓకే. ఎవరైనా మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే దానికి వేరే గ్రూప్ ఉంది. మీరు నాకు చెప్తే నేను అందులో మిమ్మల్ని యాడ్ చేస్తాను. ఓకే. అదే. సరే మెసేజ్ చేస్తాను. హ్మ్. గ్రూప్లో పెట్టండి సార్ మీరు. ఓకే. అంటే మెసేజ్. అది వేరే గ్రూపు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్తే, ఎందుకంటే ఇంకొక లాస్ట్ క్వెషన్ ఏంటంటే ఎవరైతే కోర్స్‌లోని క్యాన్వాస్ కోర్స్‌లో హ్మ్. ఈ ఈ క్యాన్వాస్ కోర్స్ మీకు కనబడుతుందా? ఎస్ సార్. ఈ క్యాన్వాస్ కోర్స్‌లో ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళనే ఉంచుతాను క్లాస్‌లో. ఓకే. సో, రిమైనింగ్ వాళ్ళు ఎవరు క్లాస్‌లో ఉండరు. సో, ఎవరైతే క్లాస్‌లో దీంట్లో ఎన్రోల్ అయ్యారో, తర్వాత ఇంకోటి ఏంటంటే డైలీ హోంవర్క్ చేయాలి. రూల్స్ హోంవర్క్ మీరు మిస్ అయితే ఆ డెడ్లైన్ మిస్ అయ్యారనుకోండి సపోజు. నేను ఆల్రెడీ క్లోజ్ చేస్తాను పాతవి. సపోజ్ ఇక్కడ డ్యూ డేట్ ఎప్పుడు ఇచ్చానంటే నేను అంటే అవైలబుల్ మీకు 7 డేస్ ఉంటుంది. సో, నేను ఒకవేళ అప్లోడ్ చేశాను అనుకోండి హోంవర్క్ మార్చ్ 10th నుంచి 16th వరకు. అంటే మీరు ఈ డేట్లోనే చేయాలి. ఈ డేట్ తర్వాత చేస్తే ఏమవుతుందంటే మీకు సబ్మిషన్ అనేది క్లోజ్ అయిపోద్ది. సో, అప్పుడు ప్రతి హోంవర్క్ కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో, అవనేది చేయలేరు మీరు. సో, అది. సో, ఈరోజు మీకు ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? పర్సనల్‌గా క్వెషన్స్ నన్ను ఏమైనా క్వెషన్స్ అడగాలనుకుంటున్నారా? వినోద్, ఇది మా ఫ్రెండ్స్కి ఇట్లా షేర్ చేయొచ్చా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో, శ్రీకాంత్ మీరేనా మాట్లాడుతున్నారు? అవునండి. చెయ్యొచ్చు. సో, ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, లాస్ట్ వరకు లేకపోతే వేస్ట్, టైం వేస్ట్. నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. ఎందుకంటే నేను ఇందులో డబ్బులు ఏమీ ఛార్జ్ చేయను. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి నేను ఏదైనా హెల్ప్ కావాలన్నా చేస్తాను. అంటే ఇప్పుడు జాబ్ రిఫరెన్స్ ఇవ్వమన్నా, నా ఫ్రెండ్స్ కొంతమంది ఇండియాలో ఉన్నారు. సో, వాళ్ళకి రిఫరెన్స్ ఇవ్వమన్నా, లేదంటే వాళ్ళ రెజ్యూమే ఫిక్స్ చేయమన్నా, వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయమన్నా,
లేదంటే బిహేవియరల్ క్వశ్చన్స్ గురించి కానీ వాళ్ళకి ఏదైనా సరే హెల్ప్ చేస్తాను. బట్ దే హ్యావ్ టు బీ కన్సిస్టెంట్ అండ్ అంటే రెగ్యులర్గా వచ్చి హోంవర్క్స్ చేసి క్లాస్లో ఎన్రోల్ అయ్యి అన్నీ చేయాలని. ఇప్పుడు వర్క్ చేస్తున్నాం కదా, అంటే వర్క్ వల్ల చేయలేకపోతే ఎలా? హోంవర్క్. హోంవర్క్ చేయకపోతే వేస్ట్. ఎందుకంటే కోడ్ అంటే వితౌట్ ప్రాక్టీస్ అనేది ఏంటవుతుందంటే ఎప్పటికీ నేర్చుకోలేరు వాళ్ళు. టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్. సో నేను అందుకే ఎప్పుడు నేను ఇందాక మీకు చూపించినట్టుగా డ్యూ డేట్ మీరు చూసినట్టుగా అయితే అసైన్మెంట్స్లోని ఇది శాంపుల్ అసైన్మెంట్. సో నేను ఎప్పుడు అసైన్మెంట్ ఎప్పుడు మీకు అవైలబుల్ డేట్ ఇచ్చాను, ఎప్పుడు ఓపెన్ అయిందంటే March 10th. కనబడుతుంది ఇది మీకు? March 10th నుంచి 16th వరకు. అంటే మీకు 7 days టైం ఉంటుంది. 10, 11, 12, 13, 14, 15, 16 7 daysలోని మీరు అది కంప్లీట్ చేయాలి. సో అలాగా నేను నెక్స్ట్ వీక్ చేసే హోంవర్క్స్ ఈ వీకే అప్లోడ్ చేస్తాను క్యాన్వాస్లో. సో జస్ట్ వింటే రాదు, జస్ట్ చెయ్యాలి, ప్రాక్టీస్ చేయాలి. సో వాళ్ళు ఒకవేళ క్లాస్కి అటెండ్ అవ్వకపోయినా, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉంటాయి, ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కూడా ఎలా ఉంటుందంటే ప్రాక్టర్. మీరు ప్రాక్టర్ ఎగ్జామ్ ఎప్పుడైనా విన్నారా శ్రీకాంత్? లైవ్లో చూస్తూ ఉంటారు. ప్రాక్టర్ ఎగ్జామ్ ఏంటంటే మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ తీసుకుంటారు, బట్ మీకు ప్రాక్టర్ అనేది వాచ్ చేస్తుంటుంది. మీరు చీటింగ్ చేయలేరు, మీ హెడ్ ఎటువైపు తిప్పినా మీరు అక్కడికి వెళ్ళినా సరే అది క్లోజ్ అయిపోద్ది. అప్పుడు నాకు తెలిసిపోతుంది చీట్ చేసినట్టుగా. సో మీరు ఒకసారి ఎగ్జామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే నాకు తెలిసిపోద్ది, నేను చూస్తాను మీరు టెస్ట్ ఎలా తీసుకుంటున్నారని. సో రాకపోయినా పర్వాలేదు, మీ ఫ్రెండ్స్ని మీరు జాయిన్ చేయొచ్చు ఇందులో, ఏం లేదు. ఎందుకంటే నాకు చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. మీ అసైన్మెంట్స్ గ్రేడ్ చేసి మీ ప్రోగ్రెస్ మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇవన్నీ ఎక్కువ వర్క్ ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే మీరు నేర్చుకుంటానంటే నేను హెల్ప్ చేస్తాను కాబట్టి నథింగ్ టు వరీ అన్నట్టుగా. ఓకే అండి. ఒక మెయిన్ క్వశ్చన్, ఓకే. అంటే మీరు ఫ్రీగా ఇవ్వడానికి మెయిన్ ఎజెండా ఏంటి అసలు మాకు? సో ఫ్రీగా అంటే నేను ఇప్పుడు దినేష్ అనే అబ్బాయి మా అత్తాల కొడుకు, ఇక్కడ ఉన్నారు కదా ఫస్ట్లో. సో నేను యాక్చువల్లీ ఇక్కడ టీచ్ చేస్తాను ఆఫ్టర్నూన్ వేరే కాలేజ్లో. ఒక 2 hours నేను యాక్చువల్గా ఛార్జ్ చేస్తాను, అందుకే ఇండియన్స్కే ఫ్రీ అనేసి. ఎందుకంటే మా అత్తాల అబ్బాయి కూడా ఉన్నాడు కాబట్టి నేను ఈ గ్రూప్లో చాలామంది చూసాను, ఎప్పుడు క్వశ్చన్స్ అవి అడుగుతుంటారు కాబట్టి. సో వీళ్ళకి కూడా నేర్పిస్తే మంచిదని ఒక థాట్, జస్ట్ అంతే. దీంట్లో ఏ స్వార్థం లేదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను $25 ఛార్జ్ చేస్తున్నాను. అంటే ఇక్కడున్న యూఎస్లో ఉన్న వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మన దగ్గర ఉన్న వాళ్ళు అంత ఎఫోర్డ్ చేయలేరు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఎవరు నాకు 2,000, 5,000 నెలకి పే చేసినా సరే నేను తీసుకొని, ఎందుకంటే నాకు వచ్చే జీతం నాకు 6 lakhs వస్తుంది మంత్కి. సో నేను దాని మీద బేస్ అవ్వను. సో అందు గురించే ఫ్రీగా చెప్పడం. దీంట్లో ఏ స్వార్థం లేదు. నేను ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ గైస్, జస్ట్ బీ కన్సిస్టెంట్ అండ్ బీ హానెస్ట్ అనేసి. ఎందుకంటే నాకు తెలుస్తుంది ఎవరు నిజాయితీగా కష్టపడుతున్నారో చేస్తున్నారో. తిరిగి నేనే సపోర్ట్ చేస్తాను. ఒకవేళ బుక్స్ కొనలేనారనుకో, బుక్స్కి, లేదంటే ఎక్కడైనా జాబ్ రెఫరల్ కానీ, నాకు తెలిసిన కొన్ని ఏషియన్ కంట్రీస్లో నెట్వర్క్ ఉంది, అక్కడికి కానీ, అంటే వాళ్ళని బట్టి వాళ్ళ డిజైరు, వాళ్ళు చేసే దాన్ని బట్టి ఎంతవరకు నేర్చుకోగలరని. అందుకే నేను బేసిక్ ప్రోగ్రామింగ్ అనేసి ఈరోజు యాక్చువల్గా టైం ఎక్కువ తీసుకుంటాను. మామూలుగా అయితే 1 hour 50 minutesలో ఎండ్ చేసేస్తాను క్లాస్. ఫస్ట్ డే కదా గెట్ టు నో ఈచ్ అదర్ అని. అందుకే నేను క్లాస్లో క్యాన్వాస్లో ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళని నేను క్లాస్లో ఉంచుకుంటే మిగతా వాళ్ళందరినీ తీసేస్తాను. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఒక చిన్న క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు తనతో మాట్లాడుతున్నప్పుడు అన్నారు కదా ఒక 2 hours మీరు అక్కడ చెప్తారు అని. అవును మేడం. అంటే మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కాలేజ్లో టీచ్ చేస్తున్నారు సార్? అవును మేడం. ఓకే. ఫుల్ టైము, ఇది పార్ట్ టైము. అంటే కాలేజ్ ఒకటేనా, మీరు సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేస్తున్నారు? జాబ్ కూడా అది చేస్తున్నాను మేడం. క్లారిటీ రాలేదు నాకు. జాబ్ కూడా చేస్తాను. జాబ్ అనేది రెన్యూబుల్ ఇన్నోవేషన్ కంపెనీలోని సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఓకే. ఇక్కడ లోకల్ యూనివర్సిటీ ఒకటి ఉంది, అక్కడ 2 hours
జావా స్క్రిప్ట్ చెప్తాను. ఓకే. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు సార్? జావా, జావా స్క్రిప్ట్, పైథాన్ ఇంకా సి షార్ప్, సి ప్లస్ ప్లస్, ఆ! రూబీ ఆన్ రైల్స్, రస్ట్, తర్వాత ఇప్పుడు డేటాబేస్ ఎస్క్యూఎల్. ఇన్నెలా నేర్చుకున్నారు సార్? ఏంటి మేడం? ఇన్నెలా నేర్చుకున్నారు సార్? ఇన్ని లాంగ్వేజెస్ అంటే తక్కువ టైంలో. అంటే 3 ఇయర్స్ వచ్చేస్తుంది మేడం. ఇదేం పెద్ద కష్టం ఏం కాదు. కరెక్ట్గా చెప్పి మనం రోజుకి 2-3 అవర్స్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. సో ఓకే. ఇది ఫుల్ స్టాక్ కదా సార్? ఇప్పుడు మీరు బ్యాక్ ఎండ్‌తో పాటు ఫ్రంట్ ఎండ్ కూడా నడుస్తుంది. రియాక్ట్ ఇవన్నీ. రియాక్ట్ ఫ్రేమ్వర్క్ అది ఇప్పుడు రియాక్ట్ ఇవన్నీ నేర్పిస్తాను కానీ మేడం ఫస్ట్ జావా ఫుల్ స్టాక్ కోర్సులో నేను రియాక్ట్ ఇవన్నీ నేర్పిస్తాను మీకు. అంటే వేరే వాళ్ళకి మెరైన్ స్టాక్ నేర్చుకున్న వాళ్ళకి మాంగో డీబీ, ఎక్స్ప్రెస్ జేఎస్, నోడ్ జేఎస్, జావా స్క్రిప్ట్, సో ఇవన్నీ నేర్పిస్తాను. సో ఇది కూడా ఫుల్ స్టాక్ కోర్సు. ఇది అంటే స్టార్టింగ్లో మీకు తెలుసు కదా మేడం, ఫస్ట్లో మనం బేసిక్స్ అవన్నీ నేర్చుకొని అడ్వాన్స్డ్ జావా నేర్చుకొని అప్పుడు నేను ఫ్రేమ్వర్క్ స్టార్ట్ చేసి సో అలా. వినోద్ గారు కొన్ని డీబగ్గింగ్ టెక్నిక్స్ సార్ కూడా ఇప్పుడు మీరు అలాంటివి పైథాన్ ఏంటి మేడం? సార్ ఇప్పుడు పైథాన్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సార్ మీరు? పైథాన్ క్లాసెస్ ఎప్పుడు చేస్తానంటే ఆల్రెడీ రన్ యాక్చువల్గా దీని తర్వాత స్టార్ట్ చేస్తాను మేడం. యాక్చువల్గా ఈరోజు స్టార్ట్ చేయాలి 8 o'clock నా టైం ప్రకారం. బట్ నేనేంటంటే ఈరోజు స్టార్ట్ చేయట్లేదు. సో వాళ్ళందరికీ మెసేజ్ చేశాను వేరే గ్రూప్ వాళ్ళకి రేపటి నుంచి అనేసి. అది కూడా 1 hour ఉంటుంది మేడం. అది షార్ట్ పీరియడ్లో అయిపోద్ది. ఇంత ఎక్కువ ఎన్ని ఇంత ఎక్కువ ఉండదు. క్లాసెస్ అయిపోయాయి ఇప్పటికి? ఏంటి మేడం? ఇప్పటికి ఎన్ని క్లాసెస్ అయిపోయాయి సార్ పైథాన్ మీద? సో పైథాన్ మీద కూడా అవ్వలేదు మేడం, జావా మీద కూడా అవ్వలేదు. అంటే ఈ ఫ్రీ క్లాసెస్ అయితే అవ్వలేదు మేడం. ఓకే ఓకే. పైథాన్ రేపు ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారా? సో ఈ రోజు నుంచి మాది స్టార్ట్ చేయండి అయిపోయిన మేడం. తర్వాత? యాక్చువల్గా రేపటి నుంచి ఇది అయిపోయిన తర్వాత. బట్ పైథాన్ అనేది తక్కువ టైంలో ఉంటుంది. అది ఎంట్రీ లెవెల్ పొజిషన్స్, ఎంట్రీ లెవెల్ డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్ వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుంది మేడం. ఓకే. అవి ఎన్ని మంత్స్ కోర్స్ డ్యూరేషన్ ఎన్ని మంత్స్ సార్ అది? అది దీని మీద తక్కువ ఉంటుంది మేడం. ఒక 30 hours అలా, ఒక 60 days లోపు, 50 days 60 days లోపు అయిపోతుంది, 2 months లోపు. ఓకే సార్. అంటే నేను చెప్పడం అలా ఉంటుంది. బట్ అందులో 20 ప్రాజెక్ట్స్ ఉంటాయి మేడం. పైథాన్లో 20 ప్రాజెక్ట్స్ ఉంటాయి మేడం. 20 ప్రాజెక్ట్స్ సార్? సో 20 ప్రాజెక్ట్స్ నేను గ్రూప్లో పెడతాను. అంటే ఇప్పుడు మీరు నేర్చుకునే జావాలో ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తాం, పైథాన్లో ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తాం అనేసి. ఓకే. సో ఆల్రెడీ ఒక ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది అన్నారు కదా సార్, అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అది నవంబర్లో స్టార్ట్ చేసింది మేడం. డిసెంబర్ ఫస్ట్ వీక్ అనుకుంటా. అప్పుడే తెలుసుంటే బాగుండేది సార్. మాకు నిజంగా ఈ కోర్స్ బాగుంది, మీరు చెప్పేది ఇదంతా అసైన్మెంట్స్ ఇవన్నీ చూస్తుంటే. సో కొంచెం ముందే తెలుసుంటే ఇంకా పర్వాలేదు బాగుండేది. మేడం. అంటే నేను ఫ్రీగా స్టార్ట్ చేయడం ఏంటంటే మా అత్త వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదా, వాళ్ళతో పాటు తనతో పాటు మిగతా వాళ్ళందరూ నేర్చుకుంటారు కదా అని. సో ఇప్పుడు మీ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో పెట్టాను మేడం, మీరు పైథాన్లో ఏవేవి నేర్చుకుంటారు అనేసి. అవి టాపిక్స్ ఓకే. పైథాన్లో నేర్చుకునేవి. ఓకే. సార్ జావా డ్యూరేషన్ ఎన్ని రోజులు సార్? ఈ జావా అనేది 4 months, 120 days ఉంటుంది. ఓకే. 120 days అంటే ఇంక్లూడింగ్ విత్ స్ప్రింగ్ బూట్, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అన్నీ ఉంటాయి. సో మీకు ఇప్పుడు నేను గ్రూప్లోని
చూసారా గ్రూప్లో చూసారా మీరు, అంటే నేను పెట్టిన టెక్స్ట్ పైథాన్ మీద పెట్టారు. పైథాన్లో ఉంటాయి. సో మీలో డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ ఎవరికైనా ఐడియా ఉందా? చాలా బేసిక్స్ చాలా బేసిక్స్ తెలుసు. ఎప్పుడో అది కూడా లాంగ్ బ్యాక్ 10 years బ్యాక్ చూసాను. ఇప్పుడు ఈ మధ్య అయితే చూడలేదు. పిక్ చార్ట్, బబుల్ చార్ట్ ఏంటి మేడం? ఎప్పుడో లాంగ్ బ్యాక్ చూసాను సార్. ఈ మధ్య కాలంలో ఐడియా లేదు. నో ఎప్పుడో నో చదువుకునేటప్పుడు చూసాను సార్. పర్వాలేదు మేడం. అకాడమిక్స్లో. సో మీకు గ్రూప్లో ఒక లింక్ ఇప్పుడు గ్రూప్లో ఒక లింక్ పెట్టాను చూడండి మేడం. అంటే జావాలో మీరు నేర్చుకునే టాపిక్స్, ఈ టాపిక్స్ మీకు ఆల్రెడీ తెలిస్తే మీరు డ్రాప్ అయిపోవచ్చు, అంటే మీకు ఆల్రెడీ వస్తాయి. నేను వాట్సాప్ గ్రూప్లో పెట్టాను సార్. బట్ నాకు ఈ చూస్తున్నాను సార్. బట్ ఈ అసైన్మెంట్స్ ఇవన్నీ బాగా అంటే ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయినప్పుడు ఇలాగా ఛాలెంజింగ్ గా ఉంటే బాగుంటుంది సార్. అంటే అసైన్మెంట్స్, క్లాస్ వినడం, సో పీపుల్ తో ఉన్నట్టు ప్లస్ కోర్స్ నేర్చుకుంటున్నట్టు. మేడం. మీరు చెప్పింది నాకు కొంచెం వినబడలేదు మేడం, చెప్పండి ఒకసారి. సార్ నాకు ఉన్నట్టుంది సార్. హలో, చెప్పండి మేడం. వినిపిస్తుంది? వినిపిస్తుంది మేడం. డ్రాప్ అవ్వాలన్న ఆలోచన లేదు. ఇలా అసైన్మెంట్స్ ఇలాగా ప్రాక్టీస్ చేస్తే బాగా చెప్తానని నా ఫీలింగ్స్ మేడం. ఖచ్చితంగా నేను చెప్తున్నాను మేడం. మనందరం అంటే ఇక్కడ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకొని, అంటే ఒకవేళ వస్తే ఇది తప్పు అది రైట్ అని కరెక్ట్ చేసుకోకుండా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే ఎవ్రీ వన్ విల్ గెట్ ఏ సక్సెస్ మేడం. సో నేను చెప్పడం అయితే చెప్పేస్తాను, కానీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మాత్రం మీరు చాలా టైం స్పెండ్ చేయాలి. ఒకవేళ మీకు రాకపోయినా సరే మీరు 100% ట్రై చేస్తే నేనైతే 100% హెల్ప్ చేస్తాను మేడం. దాన్ని బ్రేక్ డౌన్ చేసి స్మాల్ పీసెస్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. అలాగే శ్రీకాంత్ కానీ ఎవరినైనా ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నోళ్ళు మీరు నా కింద అంటే టీఏ కింద కానీ టీచింగ్ అసిస్టెంట్ కానీ మీరు చేస్తే మీరు అవతల వాళ్ళకి హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది. శ్రీకాంత్, ఇందాకలో మీరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. సో అన్నీ ఉంటాయి. సో నేను ఆల్రెడీ గ్రూప్లోని వాట్సాప్ గ్రూప్లో పెట్టాను, మనం ఏంటంటే నేర్చుకుంటాం జావాలో అనేసి. సార్ కోర్స్ కంటెంట్ బాగుంది, జావాది చూశాను. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అవన్నీ మెన్షన్ చేయలేదు కానీ బాగుందండి. సో ఇది ఇందులో మనం జావా ప్రోగ్రామింగ్, ఫౌండేషన్ ఆఫ్ ద జావా ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్, ఇవి ఫంక్షనల్ ప్రోగ్రామ్ యూటిలైజింగ్ ల్యాండా స్ట్రీమ్ ఏపీఐ, టెస్టింగ్ మెథడాలజీస్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, అడ్వాన్స్ ఫీచర్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఐడి, డీబగ్గర్, ఇవి తర్వాత మావిని, గ్రాడల్, జేడిబిసి, ఎస్క్యూఎల్, రిఫ్లెక్షన్ ఏపీఐ, ఇవి బేసిక్స్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్. తర్వాత ఏంటంటే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్. ఓకే, రిక్వైర్మెంట్స్ చూసారు కదా. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏముంది ఇక్కడ? హలో బ్రదర్ శ్రీకాంత్, ఇందులో మీరు ఫస్ట్ రిక్వైర్మెంట్ ఒకసారి చూస్తే నాకు చెప్పండి, ఇది మీకు కనబడుతుందా? చూసాను. ఇక్కడ ఏముందంటే నో ప్రైయర్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నెసెసరీ అని. సో అదేంటంటే అందుకే నేను చెప్తున్నా, ఇది బేసిక్ వాళ్ళ గురించి. ఈరోజు మీరు అనుకోవచ్చు, మీలో ఎవరికైనా ఒకవేళ అనుకుంటే దేని సార్ ఏంటి చెప్పలేదు అప్పుడే అంటే, నేను గెట్ టు నో ఈచ్ అదర్ అని మీ గురించి నేను తెలుసుకుంటున్నాను, మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు నిజంగా మీకు బాగా ప్రోగ్రామింగ్ వస్తే ఇందులో ఉండవసరం లేదు, ఎందుకంటే నేను ఇక్కడ మిమ్మల్ని యాడ్ చేసుకోను రేపు నుంచి. అంటే ఎవరైనా సరే ఇక్కడ నేను ఇదే చూసుకుంటాను, లిస్ట్లో నా క్లాస్లో ఎంతమంది ఎన్రోల్ అయ్యారని. అది. సో ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సూర్యరెడ్డి, మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా?
లేదు సార్ లేదు సార్. కలెక్షన్స్ ఏంటి మేడం? కోర్ జావా కంప్లీట్ అయ్యే లోపల అవన్నీ ఉంటే కలెక్షన్స్, కలెక్షన్స్ జెనరిక్స్ ఎక్సెప్షన్స్ ఇవన్నీ యాడ్ అవుతాయి మేడం. కలెక్షన్స్, జెనరిక్స్ నేను మీరు ఏదైనా టాపిక్ ఒకవేళ నేను ఇందులో లేను కూడా నేను చెప్తాను మేడం. కలెక్షన్స్, జెనరిక్స్ లేదా డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ అవన్నీ నేను యాడ్ చేస్తాను. ఎందుకంటే మీకు కోడింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాను కదా. సో కోడింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఏముంటుందంటే ఎక్స్క్యూజ్ మీ. సో కోడింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఏంటంటే మీకు ఖచ్చితంగా డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ తెలియాలి సాల్వ్ చేయాలంటే. సో నేను అవి ఖచ్చితంగా మిమ్మల్ని నేర్పిస్తాను. బట్ నేనేంటంటే అన్నీ నేను చెయ్యను, మీతో చేయిస్తాను కాబట్టి అందుకే చెప్తున్నాను ముందే. రోజుకి 2 hours ఖచ్చితంగా వర్క్ చేయాలి. 2 hours 3 hours మీకు అస్సలు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకపోతే ఇంకా ఎక్కువ టైం పట్టాలి. బట్ 100 days అయిన తర్వాత డెఫినెట్లీ యూ విల్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ ఫర్ యూజింగ్ యువర్ టైం అనేసి. సో మీరు టైం ఎందుకంటే ఇక్కడ నేను కూడా నా టైంని మీకు ఎందుకంటే స్పెండ్ చేస్తున్నాను. సో ఇందులో నాకు ఏ స్వార్థం లేదు. జస్ట్ ఐ వాంటెడ్ టు హెల్ప్ యూ గైస్. మీరు తర్వాత మీరు మంచిగా సక్సీడ్ అయితే ఇంకెవరికైనా హెల్ప్ చేయొచ్చు. సో అలాగా ఇంకోటి ఏంటంటే నాకు మీకు ఇంకేదైనా ఫర్దర్గా ఏదైనా కంట్రీస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకుందా అన్న ఎలాగ వెళ్ళాలన్నా నాకు తెలుసు. సో నాకు అంటే ఏజెంట్స్ ద్వారా వెళ్ళడం ఇష్టం ఉండదు, అంటే ఓన్గా రావాలన్నా. సో ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? సార్ వీకెండ్ క్లాస్ ఉంటుందండి, సాటర్డే సండేస్ కానీ అలా? అంటే మ్యాక్సిమం 5 days ఉంటుంది క్లాసు. ఓకే 5 days క్లాస్ ఉంటుంది. ఎందుకంటే సాటర్డే, సండే నాకు 2 days ఫ్రీ టైము నేను స్పెండ్ చేస్తాను. కానీ మీలో ఎవరికైనా సరే నేను ఇచ్చిన హోంవర్క్స్ ఏమైనా అర్థం అవ్వకపోయినా, ఒకవేళ రాకపోయినా సరే, సరే ఈ ప్రాబ్లము నాకు కొంచెం బ్రేక్ చేసి చెప్పరా, ఈ ప్రాబ్లం నాకు అర్థం అవ్వలేదంటే నేను అప్పుడు టైం ఉంటే స్పెండ్ చేస్తాను. మ్యాక్సిమం మీకు మీరు హెల్ప్ చేసుకుంటూ ఉండండి. బట్ డెఫినెట్గా మేము మీకు హెల్ప్ చేస్తాను 100%. థ్యాంక్ యూ సార్. ఓకే. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో క్వశ్చన్స్ లేకపోతే నాకు ఫైనల్ క్వశ్చన్స్ ఏంటంటే, మీలో ఎవరైనా జావా ప్రోగ్రామింగ్ నేర్చుకుందాం అనుకుంటే నేను డైరెక్ట్గా వాళ్ళని గ్రూప్లో యాడ్ చేసేస్తాను. సారీ, జావా కాదు, పైథాన్ నేర్చుకున్న వాళ్ళకి. పైథాన్ కూడా మీరు ఇక్కడ చూస్తే పైథాన్లో ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తాం అనేసి ఇవి. ఒక ప్రోగ్రామింగ్ వచ్చింది కాబట్టి ఇంకొకటి ఈజీగా నేర్చుకోవచ్చు. సో చెప్పండి శ్రీకాంత్. ఏంటి శ్రీకాంత్, నాకు వినబడలేదు. ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ కదా పైథాన్ అనేది. అవునా, అందరికీ ఉంటుంది. సారీ నాకు క్లియర్గా వినబడలేదు. కరెంట్లీ ట్రెండింగ్ కదా అని చెప్తున్నారు శ్రీకాంత్. పైథాన్ ట్రెండింగ్ కదా, నేర్చుకుంటాం అన్నట్టు చెప్తున్నారు శ్రీకాంత్. గుడ్. ఒకవేళ నేను చెప్పిన టాపిక్సే డిస్కస్ చేస్తాను. మ్యాక్సిమం 2 months. అది దాంట్లో 20 projects ఉంటాయి, ఐ బిలీవ్ 20. సార్ ఒక క్విక్ క్వశ్చన్. మేము కన్ఫ్యూజ్ అవ్వము. ఇప్పుడు పైథాన్, జావా ప్యారలల్ గా నేర్చుకున్నాం అనుకోండి, వాటి సింటాక్స్ వీటి సింటాక్స్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వమా? సేమ్ టాపిక్స్ ఉంటాయి కదా, అదే ఊప్స్ అవే ఉంటాయి కదా. సో కన్ఫ్యూజ్ ఏం అవ్వరు సూరెడ్డి. సో కన్ఫ్యూజ్ అవ్వు. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ కన్ఫ్యూజ్ వచ్చినా పర్వాలేదు, కన్ఫ్యూజ్ అయినా పర్వాలేదు. ప్రోగ్రామింగ్లో నువ్వు కన్ఫ్యూజ్ అయినా సరే అంటే ప్యానిక్ అవ్వక్కర్లేదు. ప్యానిక్ అవసరం లేదు. టైం తీసుకొని నువ్వు 2 ప్రోగ్రామింగ్స్ ఒకసారి నేర్చుకుంటే, మల్టిపుల్ ప్రోగ్రామింగ్స్ చాలా వర్క్ అంటే మంచిగా వర్క్ చేస్తుంది. అంటే నువ్వు ఈజీగా దేన్నైనా నేర్చుకోగలవు. ఓకే. ఏ టైం స్టార్ట్ చేస్తారండి? అది 8 PM. అంటే నా టైము 8 PMకి మీకు 7:30 అవుతుంది. అంటే 6:30 నుంచి 7:30కి ఒక క్లాసు, ఒక 10 minutes బ్రేక్, తర్వాత నుంచి ఒక 1 hour. ఓకే. సో సార్ ఇంకో లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అంటే, ఇప్పుడు 1-2 క్లాస్ మిస్ అయినా చేస్తే సరిపోద్దా? మీ ఇచ్చే అసైన్మెంట్ విత్ ఇన్ ద టైం ఫినిష్ చేస్తే సరిపోద్ది. అంటే మామూలుగా క్లాస్ మొత్తానికి 5 ఆప్షన్స్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. దానికన్నా ఎక్కువైతే యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే మీ అటెండెన్స్ కూడా 5% అని. ఎందుకంటే నేను మీకు
ఆ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మీకు రెఫరెన్స్ ఇస్తాను, అంటే రెఫరెన్స్ లెటర్ ఇస్తాను ఓకే, నా దగ్గర కోర్స్ తీసుకున్నట్టుగా. గాట్ ఇట్. ఓకే ఓకే. ఓకే, గుడ్. సో ఎనీ క్వశ్చన్స్? మన లాస్ట్ క్వశ్చన్, రికార్డ్ సెషన్స్ ఏమన్నా ఉంటాయి అందరూ ఇవి రికార్డ్ ఇది నేను రికార్డ్ చేసి నేను యూట్యూబ్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అదే చిన్న ఒక యూట్యూబ్ ఉంటుంది, ఆ లింక్ మీకు పెడతాను, అందులో చూసుకున్నా పర్వాలేదు. అంటే మనం మాట్లాడుకునేవి, ఇది బయట వాళ్ళకి ఉపయోగపడదు. యాక్సెస్ ఓన్లీ ప్రైవేట్ యాక్సెస్. కాదు, ప్రైవేట్ యాక్సెస్ అని కాదు, కానీ ఇప్పుడు ఎవరైనా 2 రోజుల తర్వాత చూసారనుకో మనం పెట్టే లింక్, వాళ్ళకి అర్థం అవ్వదు, మనం ఏమో మాట్లాడుకున్నాం అనుకుంటారు కదా. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఎగ్జిట్ ద క్లాస్. సార్ పైథాన్ గ్రూప్ లో నన్ను కూడా యాడ్ చేయండి సార్, నాకు Okay. ఇంట్రెస్ట్ ఉంది. పైథాన్ గ్రూప్లో మేడం. ఓకే. నేను జాయిన్ అవుతున్నాను పైథాన్ గ్రూప్. సో ఒకటేంటంటే జాయిన్ అవ్వడం అంటే జాయిన్ అయితే మంచిదే, కానీ హోంవర్క్ చేయకపోతే నేను అసలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. హోంవర్క్ చేయకపోతే వేస్ట్ అనేసి టైము, అది యాడ్ చేస్తాను. చేస్తాం. సో సూర్రెడ్డి కదా, సూర్రెడ్డి మీరు కూడా, రమ్య మేడం గారు మీరు. Yeah. ఓకే. సార్ డిలేశ్వర్. చేస్తాను. ఢిల్లేశ్వరం మీ ముగ్గురు కూడా. ఓకే. సో మేము శ్రీకాంత్ గారు మీరు. సో నేను ఇంకొకటి ఏంటంటే స్మాల్ క్వశ్చన్ మేడం, శ్రీకాంత్ కానీ సూర్యరెడ్డి, మీకు ఎవరికైనా ఆ రోజు మీకు ఆన్సర్స్ తెలిసిన, ప్రోగ్రామింగ్ సాల్వ్ చేసినప్పుడు ఆ సొల్యూషన్ మీకు తెలిసినప్పుడు కూడా ఏం చేస్తారంటే ట్రై టు హెల్ప్ యువర్ క్లాస్మేట్స్ అని. Sure, sir. అండ్ మీకు టైం ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వండి, హెల్ప్ చేయండి, బట్ ఎవరు హోంవర్క్ ఇంకొకరు చేయకండి ఎప్పుడూ. సో సో మీలో అందరూ క్లాస్లో ఎన్రోల్ అయిపోయారు కదా మ్యాక్సిమము? సార్ నేను క్లాస్ అవ్వగానే ఎన్రోల్ అవుతాను సార్. ఓకే మేడం. పెండింగ్ ఉన్నాను. ఓకే మేడం, డోంట్ వరీ మేడం. అలాగే ఇంకొక విషయం ఏం చెప్తానంటే, మీరు నేను చెప్పే ప్రోగ్రామింగ్ ఒక 10 days బేసిక్స్ లాగే ఉంటాయి. అంటే అందులో ఆల్రెడీ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అన్నీ తెలిసినట్టుగా ఉంటాయి. ఇవి కూడా ఎందుకు చెప్తున్నారు, ఇందులో ఏమైనా మిస్టేక్స్ వచ్చాయనేసి. సో అక్కడ ఏంటంటే మీకు చిన్న బోర్గా ఉన్నా ఏం ఫీల్ అవ్వద్దు, మనం వి విల్ కంటిన్యూ అనేసి. Sure, sir. ఓకే. ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ ఐ ఎండ్ ద క్లాస్? సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ లీవ్ ద క్లాస్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ సూర్యరెడ్డి. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ Sir, దిల్లేశ్వర. good night. గుడ్ నైట్ థ్యాంక్ మేడం. యూ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్.